వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మనం 57 MCQs వరకు మార్నింగ్ సెషన్లో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం 57th ఏదైతే యాడ్ ఆన్ దగ్గర ఆపామో అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. రైట్, ఇక్కడ వరకు ఏమన్నా క్వైరీస్ ఉంటే, ఎవరికైనా ఏదైనా ఇష్యూ ఉంటే మీరు ఇన్ బిట్వీన్ ద క్లాస్ కూడా మీరు నన్ను అడగొచ్చు. రైట్, షాల్ వి కంటిన్యూ? షాల్ వి? ఓకే, ఎక్కడ వరకు అయిందండి మోహన్ కుమారి గారు? 57 వరకు కదా. 57 నుంచి వీ హ్యావ్ టు కంటిన్యూ. ఓకే ఫైన్, 57 వరకు అయిందా? ఒక యాడ్ ఆన్ అనేది రాసుకోండి. అంటే యాడ్ ఆన్ అని కాదు కానీ మీకు అడిగిన క్వశ్చన్ అనమాట. సి ఇక్కడ ఏఎస్ఆర్బి నెట్లో ఎలా అడిగారంటే, ఇది మీకు ఇస్తానులేండి, ఇది మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, మీకు నీట్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఆన్సర్ షీట్లో ఏంటి యాడ్ ఆన్స్ అనేది కూడా నేను రాసి హ్యాండ్ రిటర్న్ రాసి క్వశ్చన్ పేపర్ని మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆన్సర్ షీట్ ఆఫ్టర్ ద క్లాస్. ఎవరైతే క్లాస్లో ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే రాసుకోండి. ఇది ఏఎస్ఆర్బి నెట్ పేపర్లో 2025 ఈ సంవత్సరమే 12వ తేదీ ఈ నెలే జరిగిన పేపర్, నవంబర్లో. క్వశ్చన్ ఏం అడిగాడంటే, మనం ఏమని డిస్కస్ చేసుకున్నాం? ఏ క్వశ్చన్? 57th క్వశ్చన్ కదండి. రైట్, మామూలుగా మీకు స్పీసీస్ అనేవి మీ అందరికి చెప్పాను అనుకుంటా. పీడిఎఫ్, ఎఫ్ అంటే పీడిఎఫ్. చూడండి, నార్మల్ కండిషన్ ఎలా ఉంటుంది? ఇది కొండ అనుకోండి, మౌంటైన్. రైట్, ఇక్కడ పి అంటే పైన స్పీసీస్, పైన రాక్స్ వరకు, మోస్ట్లీ కింద ఎలివేషన్, ఇది సీ లెవెల్కి ఎలివేషన్కి బేస్ చేసుకొని ఏ స్పీసీస్ ఎక్కడ ఎంత ఎత్తులో ఉంటుంది అనే దాన్ని బట్టి ఇక్కడ వీ హ్యావ్ కేటగరైజ్డ్ అనమాట. యూజువల్గా పైన తర్వాత దేవదారు ఉంటుంది. రైట్, దేవదారు పైన ఏముంటుంది? ఫిర్ ఉంటుంది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే, క్వశ్చన్ ఏం అడిగాడంటే, మామూలుగా పైనస్ రాక్సిబర్గి గ్రో అవ్వాలంటే ఏ టైప్ ఆఫ్ సాయిల్ కావాలి? ఏ టైప్ ఆఫ్ రాక్ ఉండాలి అక్కడ? క్వార్జైట్ ఉండాలి కదా, మార్నింగ్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు కుల్లు ఇన్ హిమాచల్ ప్రదేశ్ లో ఏమైందంట? వాడు స్టేట్మెంట్ ఇచ్చాడు, క్వార్జైట్ ఆబ్సెంట్ అవ్వడం వల్ల ఇక్కడ పైన స్పీసీస్ చూడకుండా దేవదార్ స్పీసీస్ చూసాము. ఎక్కడ? కింద ఎలివేషన్ లో 1000 మీటర్ల నుంచి 1500 మీటర్ల లోపల ఉన్న ఈ రీజన్స్ లో పైన రాక్స్బర్గ్ అని గ్రో అవుతుంది. ఇక్కడ అంట కుల్లులో క్వార్జలైట్ అనేది ఆబ్సెంట్ అయిందంట, అందుకని దేవదారు ఇక్కడ చూశాడంట. కానీ మళ్ళీ ఒక రీజన్ లో, లైక్ హిమాచల్ ప్రదేశ్ లోనే సమ్ అదర్ రీజన్ లో ఏమైంది? అక్కడ క్వార్జైట్ రాక్ ఉండడం వల్ల ఈవెన్ అది హై ఎలివేటెడ్ దాన్ ఇక్కడ దీనిపైన ఉండేది ఏంటి? ఫిర్ కదా, కానీ అక్కడ పైన స్పీసీస్ చూసారంట. దీనికి కారణం ఏంటి అన్నాడు. దీనికి కారణం క్వార్జైట్ రాక్ అన్నాడు. ఏంటండి దాని ఆన్సర్? అంటే అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఒకసారి మీకు అక్కడ ఇస్తాను, ఒకసారి మీరు చూడండి. బికాస్ ఆఫ్ క్వార్జైట్ పైనస్ ఈజ్ ప్రజెంట్ ఇన్ యూకేలో కూడా, ఉత్తరాఖండ్లో కూడా. రీజన్, ఆబ్సెన్స్ ఆఫ్ క్వార్జైట్ విల్ బి నో పైనస్ రాక్సిబర్గి స్పీసీస్. అవునా కాదా అన్నాడు ఒక స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్, సేమ్ ఇన్ కుల్లు అనేది ఒక ప్లేస్ అన్నమాట, రీజన్, వ్యాలీ, కుల్లు వ్యాలీ. హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఇదే కండిషన్ జరిగిందంట. ఇది రెండు స్టేట్మెంట్స్. దీనికి ఎలా ఆన్సర్ మనకు మైండ్ లో ఉండాలి అని అంటే, మనం చెప్పాం కదా, చీడి పైన అనేది ఎలాంటి దాంట్లో దొరుకుతుంది? క్వార్జైట్ మాత్రం దొరుకుతుంది. బ్లూ పైన్ మీ అందరికి తెలుసా? పైన స్పీసీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వివిధ రకాల పేర్ల గురించి కూడా మాట్లాడదాం. బ్లూ పైన అంటేనేమో వాలిచినా, పైనస్ వాలిచినా. రైట్, అదే కానీ మీకు చీడు పైన అన్నారనుకో, రాక్సిబర్గి, పైనస్ రాక్సిబర్గి. ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ ఎక్కడ గ్రో అవుతుంది పైనస్ రాక్సిబర్గి? క్వార్జైట్. బ్లూ పైన ఎక్కడ గ్రో అవుతుంది? మైకా చిస్ట్. ఇది రాసుకోవాలి, మైకా చిస్ట్. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? ఒకవేళ నీకు క్వార్జైట్ రాక్ దొరకకపోతే, దొరకదు, ఈ కండిషన్ ఎక్కడ చూసాం? హిమాచల్ ప్రదేశ్ లోనూ ఉత్తరాఖండ్ లో చూసాం.
హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఎక్కడ, కుల్లు రీజన్ లో. ఇది పెట్టుకోండి, యాడాన్గా పెట్టుకోండి, రైట్. ఏదైనా కూడా అక్కడ యాడాన్ ఏం లేదో, అక్కడ లేని పరిస్థితులు ఏమవుతుంది, మైట్ షిఫ్ట్ అన్నప్పుడు అది అసెషన్ రీజన్ ఇచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారన్న ఒక ఉద్దేశంతో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. రెస్ట్ నథింగ్ ఎల్స్ రిలేటెడ్ టు యువర్ ఎగ్జామినేషన్. క్లియర్ అమ్మా? క్లియర్. రైట్. అంటే ఇది మీకు అర్థమైంది, క్వార్జేట్ రాక్ మీద ఏది గ్రో అవుతుంది, లైమ్ రిచ్ సాయిల్ మీద ఏది గ్రో అవుతుందో. ఇప్పుడు సేమ్ క్వశ్చన్ రిలేటెడ్ టు ఆల్టిట్యూడ్ ఇచ్చా. ఇప్పుడు ఏమన్నాడు, అప్పర్ లిమిట్ ఆఫ్ ట్రీ గ్రోత్ అంటే ఏంటి చూడండి. ఇదిగోండి, ఇది అనుకోండి, అంటే మౌంటైనో లేదా ఇల్లో. యూజువల్గా చెట్లు కింద సైడ్, ఇదిగోండి ఈ రకంగా కింద సైడ్ చాలా ఎక్కువ ఉంటాయి, ఉన్నాయా, చెట్లులా ఉంటాయి. కొండ పైకి వెళ్ళే కొద్దీ కింద నుంచి, అంటే ఇది భూమి మీద కదా, ఇది నేల, అంటే ఇది ప్లెయిన్ ఏరియా అనుకోండి, ఇది మౌంటైన్ ఏరియా అనుకోండి. చెట్లు కింద నుంచి పైకి వెళ్ళే కొద్దీ చెట్టు హైట్ తగ్గిపోతా ఉంటది. చూసారమ్మా ఎప్పుడైనా ఈ ఫినోమినా? ఒక పాయింట్ వస్తుందమ్మా, ఇక్కడ అంతా చెట్లు ఉండకుండా పోతాయి, గడ్డి మొక్కలు ఉంటాయి, ఇంకా షర్ప్స్ హబ్స్. ఈ పాయింట్ లో షర్ప్స్ హబ్స్ ఉంటాయి. కొంత పైకి వెళ్ళాక ఇది కూడా ఉండదు ఈ పాయింట్ లో, ఒక ఏరియా. దాన్ని ఏమంటాం అంటే ట్రీ లైన్ ఆర్ టింబర్ లైన్. టింబర్ లైన్ అని కూడా పిలుచుకుంటాం. ఓకేనా? సో అదే ఇక్కడ అడిగాను, క్వశ్చన్ అడిగాను. బహుశా మీకు తెలిసి ఉండొచ్చు, లేదా ఇప్పుడే ఫస్ట్ టైం కూడా ఏముండొచ్చు. అప్పర్ లిమిట్ ఆఫ్ అ ట్రీ గ్రోత్, దాన్ని ఏమంటాం అంటున్నాడు. బేస్ లైన్ అంటామా, ట్రీ లైన్ అంటామా, టైగా అంటామా, సావాన్స్ అంటామా, ఇది సంథింగ్ డిఫరెంట్, వదిలేసండి. ట్రీ లైన్ వుడ్ బి ద ఆన్సర్ ఫర్ అప్పర్ లిమిట్ ఆఫ్, అంటే అక్కడ లిమిట్ ఉంటుంది అనమాట, ఇంకా అంతకు మించి ట్రీస్ అనేవి ఉండవు. దాన్ని ఏమంది, దేని బేస్ లైన్ లాగా, అది ఏంటి, అది ట్రీ లైన్ వుడ్ బి ద ఆన్సర్. ఓకేనా? ఆ పదం అది టెక్నికల్ పదం, రైట్. ఇప్పుడు ఇది చెప్పండి, ఇది కౌంటర్ లైన్స్ కి సంబంధించింది, బట్ అగైన్ ఇట్స్ కమ్స్ అండర్ సిల్వికల్చర్ ఓన్లీ, అంటే మిక్సప్ అంటే చాలా కాన్సెప్ట్స్. ఏమన్నాడు, వెన్ 2 or more కంటూర్ లైన్స్ మెర్జ్ విత్ ఈచ్ అదర్ దే రిప్రజెంట్ ఎ ఫీచర్ ఇన్ అ వర్టికల్ స్లోప్. ఏమందమ్మా అది, ఏమంటాం, ఎక్కడ ఉంటుంది, ఎక్కడ కంటూర్ లైన్స్? సి, ఇప్పుడు ఇది ఒక కంటూర్ లైన్, ఇప్పుడు ఏమంటున్నాడు, ఇది ఒక కంటూర్ లైన్, ఇది కంటూర్ లైన్ 1, ఇది కంటూర్ లైన్ 2. ఎక్కడ మెర్జ్ అవుతాయి? ఇప్పుడు కొండ ఇలా ఉందనుకో, సరే కొండ ఇలా ఉందనుకోండి, చూడండి ఇది కొండ, ఓకేనా? ఇప్పుడు ఈ కొండను నేను గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేయాలా, గ్రాఫికల్ గా నేనేం చేయాలా, రిప్రజెంటేషన్ చేయాలా, రైట్. ఇక్కడ ఇక్కడ గీస్తాను నీట్గా. ఓకే, దిస్ ఈస్ ఆ మౌంటైన్ అనుకోండి, మీరు ఎవరు నన్ను తిట్టుకోవద్దు, ఇది మౌంటైన్ అనుకోండి. ఇప్పుడు దీన్ని గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేయాలంటే కంటూర్ లైన్స్ లో మనం ఏం చేస్తాం, మ్యాప్ మీద ప్రొడ్యూస్ చేస్తాం, అంతేనా? ఇప్పుడు ఇక్కడ ఎలివేషన్ చూస్తే, ఇక్కడ ఎలివేషన్ చూస్తే ఏది ఎక్కువ ఉంటది, హైట్ లో, గ్రౌండ్ లో ఉంటుందా, పైకి వెళ్ళే కొద్ది ఎలివేషన్ ఎక్కువ ఉంటుందా? పైకి వెళ్ళే కొద్ది ఎలివేషన్ ఉంటుంది కదా. సో ఇప్పుడు దాన్ని గీస్తే, ఇప్పుడు ఇది ఒక కంటూర్ లైన్, ఇక్కడ ఉన్న ఎలివేషన్ నువ్వు ఇక్కడ మ్యాప్ మీద ఇలా చూపించావు, చూపించి ఏమన్నావు, ఇది 100 meters అన్నావు అనుకో. ఇక్కడ లోపలికి వెళ్ళే కొద్ది యూజువల్గా ఏమవుతుంది, కొండ ప్రాంతంలో ఎలివేషన్ పెరుగుతూ ఉంటుంది, 150 meters, ఇంకా లోపల గీసే కొద్ది కొండని ఎలానే రిప్రజెంట్ చేస్తాం, ఆ విషయం నేను ఆల్రెడీ చెప్పాను మీకు, రైట్. ఇదిగోండి ఇట్లా 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 గీసినప్పుడు ఇట్లా, లైక్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ దిస్ కంటూర్ లైన్స్, ఈ కంటూర్ లైన్ సాయంతో మీరు ఎలివేషన్ ని కానీ డిప్రెషన్ కానీ ఈజీగా మ్యాప్ మీద చూపించవచ్చు. ఎందుకు సార్ మ్యాప్ మీద చూపించవచ్చు అంటే, బాబు ఇవన్నీ మ్యాప్లు రిప్రజెంట్ చేయడానికి కంటూర్ లైన్స్ అనేవి యూస్ఫుల్ అవుతాయి. ఈ కంటూర్ లైన్ అంటే ఏంటి సార్, ఈక్వల్ ఎలివేషన్ ని కలపడం. ఇప్పుడు ఇది ఒక డాట్, ఇది ఒక డాట్, ఇది ఒక డాట్, ఇది ఒక డాట్, ఇది ఒక డాట్. ఎప్పుడు ఈ డాట్లు ఒకటే అయితే ఈ ఎలివేషన్, ఈ పాయింట్ దగ్గర ఎలివేషన్ సేమ్ ఉన్నప్పుడు, అవునా కదా? ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు, ఇలా అంట, ఇలా కంటూర్ లైన్ ఒకటి గీసామంట, ఇలా మెర్జ్ అవుతున్నాయంట. ఎప్పుడు కంటూర్ లైన్ నెవర్ మెర్జ్ ఇచ్చారు. ఎప్పుడు మెర్జ్ అవుతాయంటే క్లిఫ్ ఉన్నప్పుడు మెర్జ్ అవుతాయి. లైక్ ఇదిగో ఇక్కడ కొండకి ఇది ఉందా, కానీ యాక్చువల్ గా ఇక్కడ ఇది రాకూడదు, కానీ క్లిఫ్ ఉండడం వల్ల ఇక్కడ చాలా ఒక ఎలివేషన్ వస్తుంది, ఇక్కడ ఒక ఎలివేషన్ వస్తుంది. సో ఎప్పుడు డైరెక్ట్ నా కాన్సెప్ట్ ని చాలా డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది పెట్టగలిగారా మీరు క్వశ్చన్? సో క్లిఫ్ ఈస్ ద ఆన్సర్. ఏమన్నాడు, 2 అంతకన్నా ఎక్కువ కంటూర్ లైన్స్ ఎప్పుడు మెర్జ్ అవుతాయి అంటున్నాడు, వర్టికల్ స్లోప్ లో, హైట్ చూసేటప్పుడు, క్లిఫ్ ఉన్నప్పుడు అదనమాట ఆన్సర్. అది మీకు డీటెయిల్ గా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, చూడండి, సింబయోసిస్ ఇన్ బోత్ స్పీసీస్ ఆర్ బెనిఫిటెడ్. ఏంటండి అది, దేనికి ఎగ్జాంపుల్? మ్యూచువలిజం. మార్టిలిటీ ఇంపోజ్డ్ బై ద క్రాప్ ఇట్ సెల్ఫ్.
ఏంటండి? మోటాలిటీ అల్లోపతి. అలిలోపతి కదా. సో ఆన్సర్ వుడ్ బి దిస్ అన్నమాట. ఎందుకంటే చంపేస్తుంది. దానికి అదే హార్మ్ఫుల్ కూడా అయ్యే కండిషన్ కూడా చూస్తారు. ఏది దొరకలేదు అనుకో అదే చంపేసుకుంటారు పిచ్చిది. సో దట్ వాట్ ద ఆన్సర్ అనమాట. 62 చెప్పండి. జైలియా జైలోకార్పా. ఇప్పుడే నేను ఇందాక ఆల్రెడీ నోట్ చెప్పాను. లాటరైట్ సాయిల్. సూపర్. టేక్ అన్నప్పుడు జైలియా రిచ్ సాయిల్. రైట్. ఇక్కడ కింద నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ అనుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ వద్దమ్మా, నేను మామూలుగా అడుగుతున్నాను. చలో, మైకా చిస్ట్ ఏది గ్రో అవుతుంది మైకా చిస్ట్ మీద? అది మైకా చిస్ట్ ఇప్పుడే చెప్పాను మీకు క్లాస్ లో. బ్లూ పైన్. పైన స్మాల్ చేయండి. అది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఎ గుడ్ ఇండికేటర్ ఆఫ్ టీక్ అంట. టేక్ కి ఇది అసలు మీరు నో వేర్ ఆఫ్ యువర్ ఛాన్స్. సి వుడ్ బి ద రైట్ ఆన్సర్. హెలిక్స్ట్రాపిక్ ఐసోరా. ఇది ఆన్సర్ అనమాట. ఇది యాడ్ ఆన్ గా రాసుకోండి, ఎక్కడైనా గుర్తుగా రాసుకోండి. నాకు తెలుసు, ఎందుకంటే ఇది చాలా ఎగ్జామ్స్ లో అడుగుతున్నాడు. సో ఇది ఒక్కటి యూ హ్యావ్ టు బై హార్ట్ అనమాట. రైట్. చాలా మంది జైలియా జైలోకార్పా పెడతారు. దట్ ఈస్ నాట్ అన్ ఆన్సర్. ఎందుకు జైలియా జైలోకార్పా అంటే, జైలియా జైలోకార్పా అనేది ఎడఫిక్ కండిషన్స్ మారడం వల్ల మీరే అక్కడ ఉన్న ఓవర్ బట్టింగ్ బయోటిక్ ప్రెషర్ పెరగడం వల్ల జైలియా జైలోకార్పా వస్తుంది. బట్ జైలియా జైలోకార్పా విల్ నెవర్ కమ్ యాజ్ అన్ ఇండికేటర్. ఇప్పుడు ఇండికేటర్ అంటే ఏంటమ్మా? టీక్ ఉంటే దీంతో పాటు ఇంకోటి ఏదైనా ఉండాలి. జైలియా జైలోకార్పా ఉండదు. ఇది ఉన్నప్పుడు ఇది లేదనుకో, ఇది ఏదైనా మొత్తం టేక్ చెట్లు కొట్టేశారు అనుకో, అప్పుడు మీరు వెంటనే చూసే స్పీసీస్ జైలియా జైలోకార్పా. అంటే ఇంకా రానిది, టీక్ని రానివ్వదు. వేరాజ్ ఇండికేటర్ అంటే ఏంటి? ఇది ఉంది అంటే దీని చుట్టుపక్కల ఏదో ఒక చెట్టు ఉండాలి, అంటే దీని వల్ల ఇది ఉండాలి. సో సి విల్ బి ద ఆన్సర్. అదొకటి యాడ్ ఆన్ గా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ అనేది అడుగుతుంటారు. ఎందుకంటే స్పీసీస్ యూ క్యాంట్ అంటే చెప్పలేరు, కానీ ఒక లిమిటేషన్ ఉంటుంది. 10 క్వశ్చన్లు ఇచ్చారు అనుకోండి స్పీసీస్ లో, 8 మీరు చేయగలరు మనం చెప్పిన నోట్స్ తో. ఆ 1-2 అనేది ఇట్లాంటి పేపర్స్ లో 1-2 మీరు తెలుసుకుంటా ఉండాలి. అది ఎగ్జామ్ ఒక నియమం. సరే, ఆర్గానిక్ మ్యాటర్ ఈస్ ఫౌండ్ ఇన్ హైయెస్ట్ ఇన్ ఎక్కడ చెప్పండి అమ్మా? ఫారెస్ట్, ఎకోసిస్టమ్. సూపర్. డౌన్వర్డ్ మూవ్మెంట్ అంటే ఇక్కడ చూడండి, వాటర్ అంటే లోపల నుంచి లోపలికే, సాచురేటెడ్ కండిషన్ నుంచి సాయిల్ కి ఎంట్రీ. దీన్ని ఏమంటాం? పర్కులేషన్ అంటాం. పర్కులేషన్ అంటావా, ఇన్ఫిల్ట్రేషన్ అంటావా? పర్కులేషన్. సూపర్. అదే బయట సాయిల్ బయట నుంచి లోపలికి అయితే సాయిల్ లోపల ఒకవేళ వాటర్ అనేది అలా లోపలికి బొమ్మ వేసేస్తాను, దీన్ని బట్టి మీకు గుర్తుండిపోతుంది. నేను ఏదో గాల్లో చెప్పినట్టుంటది. ఇది సాయిల్, ఇక్కడ ఇది చెట్టు అనుకుందాం. వాన పడింది, సాయిల్ అనేది బయట ఫ్లో అనేది అయింది. సర్ఫేస్ ఫ్లో అంటాం దీన్ని. సర్ఫేస్ ఫ్లో బయట అంటే మామూలుగా వాన కొట్టుకొని వెళ్తుంటది కదా నీరు. ఇప్పుడు బయట నుంచి నీరు కొన్ని లోపలికి ఇంకుతున్నాయి. దీన్ని ఏమంటాం? ఇన్ఫిల్ట్రేషన్. క్లియర్? ఇక్కడ వాటర్ ఉంది, ఇక్కడ నుంచి ఇంకా లోపలికి గ్రావిటీకి వల్ల లోపలికి వెళ్తుంది. పర్కులేషన్. రైట్. ఇప్పుడు వాటర్ ఇది సర్ఫేస్ మీద ఏమో వాటర్ మూవ్ అయితే సర్ఫేస్ ఫ్లో అన్నావు. ఒకవేళ దీని లోపల కిందకి వర్టికల్ గా పోకుండా ఇట్ట పోతుంది అనుకోండి, అడ్డంగా ఇది మూవ్మెంట్ చూపిస్తుంది అనుకోండి, సీపేజ్. అర్థమైందమ్మా? మర్చిపోతారా? ఇవి మర్చిపోకూడదు, ఓకేనా? ఒకవేళ ఈ వాటర్ అనేది దీని మీద తీసుకున్న చెట్టు మీద పడింది అనుకో, ఇంటర్సెప్షన్. ఇది ఇంటర్సెప్షన్ అనమాట. వాటర్ అనేది ఇంటర్సెప్ట్ అయింది. ఇది ఇంటర్సెప్ట్ అయ్యి ఏం చేస్తుంది? వాటర్ అంతా కలిసి కొమ్మ మీద నుంచి, చూడండి, వాటర్ అంతా కొమ్మల మీద నుంచి చెట్టు దీని మీద ఏంది, దాని యొక్క స్టెమ్ మీదకి వస్తాయి. దీన్ని స్టెమ్ ఫ్లో అంటాం. స్టెమ్ ఫ్లో. ఓకేనా? ఇది అర్థమైందా? ఇది నేను చెప్పదలుచుకుంది. ఇప్పుడు ఈ పదాలకి సీపేజ్ అంటే అర్థం చెప్పండి. అంటే మీకు అంటే జస్ట్ మీనింగ్ చెప్పండి, లైక్ మీకు తెలుగులోనే చెప్పండి. దెన్ నీరు అడ్డంగా ప్రవహిస్తూ ఉంటుంది, అంటే భూమిలో వాటర్ అనేది మూవ్మెంట్ చూపెడుతుంది. అది వాడు ఏమంటాడు? సర్ఫేస్ ఫ్లో ఇస్తాడు, సీపేజ్ ఇస్తాడు. ఆడేమంటాడు? సర్ఫేస్ మీద అంటాడు, అంటే అంటే అబో ద గ్రౌండ్ అంటాడు. ఈ పదాలు వాడతాడు. అబో గ్రౌండ్, బిలో గ్రౌండ్. సూపర్. అది అలా మీరు గుర్తుపెట్టుకోవాలా. వచ్చింది కాబట్టి అదొక చాప్టర్ తెలుసా మీకు? ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ ఒక చాప్టర్ మీకు. ఇట్స్ ఓకే, అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్స్ ఇన్ ద సస్పెన్షన్? అంటే సొల్యూషన్ లో కలిసిపోయినాయి అంట. బై పర్కులేటింగ్ వాటర్ ఫ్రమ్ అప్పర్ లేయర్స్ టు లోవర్ లేయర్స్. అప్పర్ అనేది గుర్తుపెట్టుకోండి, అప్పర్ లేయర్ టు లోవర్ లేయర్. ఏది?
ఇలివేషనా Elevation. చెప్పండి, ఈయా అయ్యా? అప్పర్ నుంచి లోవర్కి వస్తుంది. Elevation. ఈ ఫర్ యాంట్, రైట్? E సారీ, for ఏ ant. ఫర్ సారీ ఈ ఫర్ ఎలిఫెంట్ అనుకోండి. ఓకే, ఎలిఫెంట్, రైట్? సారీ బేసిక్స్ అన్ని మిస్ అవుతాం మరి. వాట్ ఈస్ ద, ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద మెకానికల్ మూవ్మెంట్ ఆఫ్ క్లే అండ్ అదర్ ఫైన్ పార్టికల్ డౌన్ ద ప్రొఫైల్? ఇప్పుడు దీని లోపల నుంచి లోపల చూడండి, నేను ఇది బొమ్మ వేసేస్తాను. ఇంకేమన్నాడు, టర్మ్స్ ఏమన్నాడు అక్కడ? Elevation, elevation. అది నాట్ రిలవెంట్. చూడండి సాయిలో ఇది హారిజన్, ఇది పైన ఉన్నది ఓ హారిజన్, ఇది చెట్టు ఏమంటాం, ఆకులు పడ్డాయి అనుకోండి, అది ఓ హారిజన్ అంటాం. ఇది ఎక్కడ చూస్తామంటే ఓన్లీ నాన్ ఏరబుల్ ల్యాండ్స్ లో. ఇప్పుడు ఏరబుల్ అంటే ఏంటి సార్, ఎంత పదం వాడేశారంటే నథింగ్ బట్ ఫారెస్ట్ ల్యాండ్స్. అంటే అగ్రికల్చర్ కానిది ఏరబుల్ కాదంటే నాట్ అగ్రికల్చర్ ల్యాండ్స్. మోస్ట్లీ ఇన్ ఫారెస్ట్ ల్యాండ్ యూ కెన్ సీ ద ఓ హారిజన్, రైట్? దాని తర్వాత ఏ హారిజన్ ఉంటుంది, దాని తర్వాత బి హారిజన్ ఉంటుంది, దాని తర్వాత సి వచ్చేసి పార్షియల్లీ వెదర్డ్ రాక్స్ ఉంటాయి. లాస్ట్ లో ఉన్నదాన్ని మీకు వెదర్డ్ రాక్ ఉంటుంది కింద, రైట్? అయితే ఇక్కడ నుంచి ఏ లేయర్ నుంచి బి లేయర్కి ఎంటర్ అయ్యేటప్పుడు దీన్ని ఇలివేషన్ అంటాం. ఈ ఫర్ ఎలిఫెంట్ ఏమనుకోద్దు, ఈ ఫర్ యాంట్ ఏదో అన్నట్టున్నా మీరు నా తిట్టుకోవద్దు, రైట్? ట్రోల్స్ చేయొద్దండి, రైట్? ఇలివేషన్ అంటే ఈ లోపల నుంచి లీచింగ్ అవడం. ఇంకా ఫస్ట్ ఈ వస్తుంది, దాని తర్వాత ఐ వస్తుంది. సో అదనమాట. క్లియర్? అది సి అంటే ఏంటని గుర్తుపెట్టుకోండి. సి విచ్ రిఫర్స్ సి ఆరిజిన్ పార్షియల్లీ వెదర్డ్ రాక్స్, అది గుర్తుపెట్టుకోండి. చాలా, ఇది అయిపోయింది. ఇప్పుడు చూడండి, విచ్ రిఫర్స్ ద టెక్నిక్ ఆఫ్ లోవరింగ్ గ్రౌండ్ వాటర్ ఇన్ వాటర్ లాగ్డ్ ఏరియాస్ బై రైజింగ్ ట్రీ ప్లాంటేషన్. తీసుకొని రావడం. ఏం తీసుకొస్తారు? ఏ టెక్నిక్ ఉంది? బయో డ్రైనేజ్. కింద ఉన్న గ్రౌండ్ వాటర్ అంట తగ్గిపోతున్నాయంట. దేనివల్ల? వాటర్ అనేది అంతా బయటికి వెళ్ళిపోవడం వల్ల. ఏమంటాం? అది డ్రైనేజ్, బయో డ్రైనేజ్. ఓకేనా? ఏంటండి ఫస్ట్ ఎగ్జామ్ బిట్? ఓకే, ఇది FSO అంట, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. ఓకే, ఫైన్. సీజనల్ చేంజెస్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ఫోయిలేజ్, ఫ్లవరింగ్, ఫ్రూటింగ్, ఏదైనా ఒక సీజనల్ చేంజెస్, సీజన్ తో పాటు మారడాన్ని ఏమంటాం? ఫిజియాలజీ అంటామా, ఫినాలజీ అంటామా? సారీ, మీకు ఇచ్చిన దాంట్లో బాగానే ఉంది, సైటాలజీ, ఎకాలజీయా? ఇది ఏంటంటే నేను కొద్దిగా మాడిఫైడ్ చేసిన PDF అండి ఇది, బట్ మీకు బాగానే ఇచ్చాను పేపర్. చెప్పండి, దీనికి ఏమై ఉంటుంది ఆన్సర్? ఫినాలజీ. ఈ యొక్క చేంజెస్, ఫ్లవరింగ్ రావడం, ఫ్రూటింగ్ రావడం, అన్ని ఫినాలజీ వస్తుంది. సైటాలజీ, సెల్, ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, రైట్? అవన్నీ మీరు ముందే చదువున్నారు. షర్బ్ అని అనాలంటే అది ఖచ్చితంగా ఎంతకన్నా పొడవు ఉండకూడదు, 4 మీటర్లు. 6 అంటే అది పోలు. సరే, 6 అంటే అది పోలు. ఇది ఒక అవసరం లేదండి డయాగ్రామ్. 1 మీటర్ ఉంటే మీకు సీడ్లింగ్. దాని తర్వాత మీకు హర్బ్ అంటే 4 మీటర్ల కన్నా ఎక్కువ ఉండకూడదు. ట్రీ అనేది అబౌవ్ 6 మీటర్స్ కన్నా ఎక్కువ ఉండాలా, అదనమాట. లిగ్నో ట్యూబర్ అంటే ఏంటి అన్నాడు. దేంట్లో చూస్తారు లిగ్నో ట్యూబర్స్? లిగ్నో ట్యూబర్స్ అంటే మీరు స్ట్రాచ్ ఉంటది. స్ట్రాచ్ అనేది డిపోజిషన్ అవుతుంది కింద. లైక్ చెట్టు, యూకలిప్టస్ చెట్టు ఎక్కడైనా చూడండి, దాంట్లో అది ఎగ్జాంపుల్ వచ్చేసి యూకలిప్టస్. పెట్టగలిగారా ఇది? రైట్. స్ట్రాచ్ స్పెల్లింగ్ అని కూడా రాసుకోండి యూకలిప్టస్ పక్కన. నేను ఎలా ఇస్తానులేండి, రాసే హ్యాండ్ రైటం రాసిస్తాను, మీరు అవన్నీ చూసుకోండి. విచ్ స్పీసీస్ హ్యాస్ ఫ్లూటింగ్? ఏముంది? టీక్, టెక్టోనా గ్రాండిస్. పెట్టగలిగారా ఇది? రైట్. విచ్ ఇస్ ఇన్కరెక్ట్? కరెక్ట్. సారీ ఏమనుకోద్దు, కొద్దిగా స్పెట్స్ లేవు, నో ఇష్యూ. విచ్ వన్ ఈస్ కరెక్ట్ అంటున్నాడు. ఏంటి కరెక్ట్? ఆర్డర్ అడుగుతున్నాడు, సీక్వెన్స్. సీడ్లింగ్, సాప్లింగ్, పోల్. సీడ్లింగ్ తర్వాత సాప్లింగ్ తర్వాత పోల్, రైట్? ఇది స్టేజెస్ అన్నమాట. పోల్ తర్వాత ట్రీ, ఇది రైట్. అంటే పెద్దది పోల్ అంటే విచ్ ఇస్ అండర్ 6 మీటర్స్, 6 మీటర్స్ వరకు ఉండొచ్చు. అలానే పొడవు అనేది అంటే తాటి చెట్టు అంటే యూ కెన్ సీ ఇక్కడ జస్ట్ షో చేస్తాను ట్రీకి పోల్కి డిఫరెన్స్. ఇప్పుడు సాప్లింగ్ అంటే చిన్నగా ఉంటుంది, దాని తర్వాత సీడ్లింగ్ అంటే ఏంటి? విత్తనం నుంచి చిన్నగా మొలక వచ్చేంత వరకు.
దాని తర్వాత 1 మీటర్ హైట్ వరకు వచ్చేదానికి సాప్లింగ్ తర్వాత నీకు 6 మీటర్ హైట్ వచ్చే వరకు పోల్ అంటాం దీన్ని. కానీ ఇక్కడ ఎక్కడా కూడా సెకండరీ గ్రోత్ ప్రాపర్ గా చూపించదు. సన్నగా, అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, నో అఫెన్స్ అమ్మా, చాలా పొడుగుంటారు కానీ వాళ్ళు బలం ఉండదు, ఒంట్లో బలం ఉండదు, చాలా సన్నగా తేలిగ్గా ఉంటారు. కానీ ఒకరు ఉంటారు 6 ఫీటే ఉంటాడు, వీడు 6.2 ఉన్నాడు అనుకో, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, కానీ వీడు దృఢంగా ఉంటాడు, అంటే అడ్డంగా మంచిగా నీట్ గా హీ హాస్ గుడ్ కండిషన్ ఆఫ్ ఫిజిక్. అలాంటి దాన్ని ట్రీ అంటాం. పోల్ అంటే సెకండరీ గ్రోత్ చూపించదు, ఇక్కడ సెకండరీ గ్రోత్ చాలా వెల్ డెవలప్డ్ అయి ఉంటుంది. అది డిఫరెన్స్ అనమాట. క్లియర్, అర్థమైందా? పోల్ అంటే సన్నగా తీగలాగా ఉంటది కానీ చెట్టే, అది పోల్ అంటాం. ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలన్ ఫ్రమ్ యాంథర్ ఆఫ్ వన్ ఫ్లవర్ టు ద సిగ్మా ఆఫ్ అనదర్ ఫ్లవర్ ఇన్ ద సేమ్ ప్లాంట్, దాన్ని ఏమంటాం? జియోటోనోగమి అంటాం. ఆటోగమి అనవా? అది సేమ్ ఫ్లవర్ లోనే ఉంటుంది. అది సూపర్. ఇప్పుడు చూడండి, ఇది ఒక చెట్టు, ఇది ఒక ఫ్లవర్, సారీ లీవ్ గీసాను కదా ఫ్లవర్ అంటే, సరే ఇది ఒక ఫ్లవర్ అనుకోండి, ఇది ఒక ఫ్లవర్ అనుకోండి, రైట్? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, దీన్ని జియోటోనోగమి అంటాం. అదే దీని నుంచి దీని లోపలికే అయింది, ఇది ఆటోగమి. ఒకవేళ ఈ చెట్టు నుంచి ఈ చెట్టు ఫ్లవర్లోకి అయింది, సీటోనోగమి. వన్ ప్లాంట్ సెకండ్ ప్లాంట్, ఇది క్రాస్ పాలినేషన్. ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టు జరిగినప్పుడు ఈ రెండు కండిషన్స్, ఆటోగమి జియోటోనోగమి అనేది ఏంటది? సెల్ఫ్ పాలినేషన్. ఓకేనండి? ఇది టర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. బొమ్మ వేసుకోవాలంటే సింపుల్గా ఇలా వేసేసుకోండి, రైట్? కమింగ్ టు ద కాన్సెప్ట్. విండ్, ఇది మీకు వెన్నతో పెట్టిన విద్య. విండ్కి ఏం చేస్తుంది? కోనిఫెరెన్స్. ఇన్సెక్ట్ ఏం చేస్తుంది? టీక్, రైట్? టీక్ అంటే అదేలేండి, టెక్టోనా గ్రాండిస్, టీక్. దాని తర్వాత ఓరోజైలం బర్డ్స్, మిగిలి ఉండేది బ్యాట్, ఎరిత్రినా. పెట్టగలిగారా ఇది? అయిపోయింది. ఏం మీ చిన్నపిల్లల ఆప్షన్ అయితే మీరు ఎత్తుకోండి, 1, 4, 2, 3 రావాలి. ఏది ఉన్నది? 4th ఆప్షన్ అయిపోయింది. అది ఫ్లవరింగ్ ఆఫ్ ట్రీస్ అట్ ఎర్లియర్ ఏజ్, వయసు ఫ్లవరింగ్ అయిపోతే ప్రికాషియస్ ఫ్లవరింగ్ అంటాం, అంతే కదా? చెప్పండి, 0.52 డెన్సిటీ ఉంటే మనం ఏమంటాం? థిన్ అంటావా, క్లోజ్ అంటావా? సూపర్. ఎట్లా అంటాం? థిన్ అంటావా? నైస్. ఒకవేళ డెన్స్ అని ఎప్పుడు అంటాం? 0.75 to 1 వరకు. ఏంటి? ఒక్క నిమిషం సార్. 0.75 to 0.75 to 1 ఉంటే మీకు ఏమంటాం అంటే డెన్స్ అంటాం. రాసుకోండి, నేను రాసుకోండి, పని చేయండి, రాసుకోండి చెప్తా. ఓపెన్ అంటే ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. లాస్ట్ టైం ఏమంటాం? క్వశ్చన్ కూడా ఇది 0.5 కన్నా తక్కువ ఉంటే ఓపెన్. లైక్ థిన్ అంటే ఎప్పుడంటే 0.5 to 0.75. డెన్స్ అని ఎప్పుడు అంటాం అంటే 0.75 to 1. ఇప్పుడు క్లోజ్డ్ అని దేన్ని అంటాం అంటే అబోవ్ 1 ఉంటే ఇట్ ఈస్ క్లోజ్డ్. 1, 2, 3, 4 అది లెక్క. రాసుకోండి, అది నేను రాసిస్తాను, నేను మీ పేపర్లో రాసిస్తాను. అది గివ్ ఇట్, డోంట్ వరీ. కే అంటే ఏంటండి? ఎస్ అంటే సప్రెస్డ్, డామినెంట్ అంటే స్మాల్ డి, డిసీజ్డ్ అంటే కే, మార్డెడ్ అంటే ఇది చనిపోయిందని ఎం, డెడ్ అన్న మార్డెడ్ అని ఎం. ఓకేనది? ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటంటారు? అది కే వచ్చి 4th ఆప్షన్, డెడ్ అండ్ మార్డెడ్. డెడ్ ఎట్లా అవుతుంది? ఎం అవుతుంది కదా, మోరిబండ్. రాసుకోండి, మీరు రాసుకోండి. మీరు సరిగ్గా చదవడం వల్ల అన్ని కన్ఫ్యూజ్గా ఉన్నారు. రివిజన్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఎంత చదివినా రివిజన్ లేకపోతే యూ విల్ డూ మిస్టేక్స్. మీరే కాదు, మేము కూడా మిస్టేక్స్ చేస్తాం. కాబట్టి రివిజన్స్ చేయండి, నెంబర్ ఆఫ్ రివిజన్స్ రావాలి. డామినేటెడ్ ట్రీస్ అంటే ఏమొస్తుంది? స్మాల్ డి వస్తుంది. డిసీజ్డ్ ట్రీ ఏమొస్తుంది? కే వస్తుంది. అదే మోర్బండ్ అన్నాం అనుకుంటే చనిపోయిందని, మోరీ బండ్. స్పెల్ చెక్ చేసుకోండి, ఐ థింక్ ఐఎమ్ కరెక్టే రాశాను అనుకుంటా, రైట్? డెడ్ అంటాం దీన్నేమంటాం? ఎం. ఓకేనా? ఇప్పుడు ఆన్సర్ ఏంటి?
ఇది చెక్ చేసుకోండి, మీరు బాగా చదవాలి. రైట్, ఇక్కడ ఏం చూడండి, సక్సెషన్ అంట ప్రిమిటివ్ సబ్స్ట్రాక్ట్ లేదంట, అంటే ఫస్ట్ టైం దే ఆర్ ఫార్మింగ్ అంట, నో ప్రీవియస్ లివింగ్ మ్యాటర్. అప్పుడు దాన్ని ఏమంటాం? ప్రైమరీ అంటావా సెకండరీ అంటావా? ప్రైమరీ. ప్రైమరీ, ఆన్సర్ ఇస్ ప్రైమరీ. ఇది మ్యాచ్ చేశారా? ఫ్రెష్ వాటర్ సక్సెషన్ వాటర్ లో వస్తే హైడ్రోస్పిన్. సాల్ట్ వాటర్ లో వస్తే హాలోసిరి, యాసిడ్ వాటర్ లో వస్తే ఆక్సోసిరి, డ్రై వాటర్ లో వస్తే జీరోసిరి, రాక్ మీద వస్తే లిథోసిర్. అయిపోయిందా? ఆన్సర్ అన్నిటికీ నేరుగా ఉన్నదని ఏది ఉంటే అది. ఒక ఆప్షన్ లేకపోతే అక్కడ ఆప్షన్ లేదని రాసుకోండి. మోస్ట్లీ ఉంటుంది ఫస్ట్ ఆప్షనే, రైట్. దాని తర్వాత ఇది నాకు తెలిసి 90% వాళ్ళు పెట్టుండ్రే, కష్టమే. ఇది మీరు పెట్టలేరే? పెట్టారా? ఆన్సర్ క్వశ్చన్ యాక్చువల్గా దీంట్లో కొంత కీ కరెక్షన్ ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అంటే క్వశ్చన్ కరెక్టే, కీలో ఏదో సంథింగ్ ఇష్యూ ఉన్నట్టుంది. జస్ట్ ఏ సెకండ్. ఇప్పుడు చూడండి, ఈజ్ ఇట్ విజిబుల్? షుడ్ ఐ? ఓకే సార్. ఓకే ఫైన్. ఇది చూడండి, జైంట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనగానే మీకు గుర్తుండాల్సింది 1 స్టార్టింగ్ లో వస్తుంది, యూనో 1 ఏ. ఇదిను మీకు అండమాన్ ఎక్కడ కనపడితే అక్కడ అది కూడా 1 లోనే వస్తుంది. రాసుకోండి, 1A ఈజ్ 1A అనేది ఎక్కడ పిలుస్తాం అంటే సదరన్ ట్రాపికల్ వెట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ని 1Aతో రిప్రజెంట్ చేస్తాం. ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. జైంట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, సదరన్ హిల్స్ టాప్ ట్రాపిక్ రాస్తాను, నేను ఇక్కడ రాస్తాను, లేదంటే మీకు ఇచ్చేస్తాను, లిస్ట్ ఇస్తాను, మీరు ఏం చేస్తారంటే దాన్ని చూసి యూనో జైంట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఇన్ అండమాన్ సౌత్ సదరన్ హిల్స్ టాప్ లైక్ ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, ఇది కూడా 1A కిందకే వస్తాయి, రైట్. 1Aలో ఇది 1 అనమాట, 1Aలో ఇది 2 అనమాట, 1Aలో ఇది 3 అనమాట. అట్లా గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత వెస్ట్ కోస్ట్ ట్రీ ఎవర్ గ్రీన్, ఇది 3వ వస్తుంది నెంబర్, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు చూడండి, 1A ఏది వస్తుంది మనకి? ఇక్కడ ఉన్నట్లో 1A అయితే C1 అవ్వాలి, లేకపోతే ఇది అవ్వాలి, రైట్. ఇక్కడ మీకున్న ఆప్షన్ ప్రకారం వెస్ట్ కోస్ట్ ప్రకారం యూ విల్ గెట్ 1A C1, అదే కదా, C1 వెస్ట్ కోస్ట్. 1A C3 లేదు కదా, ఇది ఆప్షన్ ఎర్రర్ ఉంది. మీకు ఈ క్వశ్చన్ ని రెక్టిఫై చేసి నేను ఇస్తాను, ఓకేనా. మోస్ట్లీ ఈ జైంట్ ఎవర్ గ్రీన్ అండ్ వెస్ట్ కోస్ట్ ఈ రెండు 1Aకి సంబంధించినవి, రైట్. మాయిస్ట్ టీక్ సర్లేండి, ఐ విల్ గివ్ ఇట్, కొంత కరెక్షన్ అయితే ఉంది. ఆన్సర్స్ లో ఎక్కడ ఆన్సర్ లేదు, దీంట్లో కీలో ఎక్కడ ఆన్సర్ లేదు. ఐ విల్ చెక్ అండ్ ఐ విల్ గివ్ ఇట్, ఓకేనా. రైట్, ఇది ప్రెసెంట్ అయితే డెలీటెడ్ గానే మీరు నోట్ చేసుకోండి. దిస్ క్వశ్చన్ హ్యాస్ బీన్ డెలీటెడ్. ఎవరైనా చేశారా కరెక్ట్ ఆన్సర్? సార్ నో వరీ, ఇక్కడ ఇది 25 కాదమ్మా, ఇది 25. నేను వాట్సాప్ లో కూడా మీకు పోస్ట్ చేయడం జరిగింది. సారీ, 2S అన్నాను, ఇది ఎస్. ఇది అంటే 2S అంటే ఏంటి అన్నాడు ఇక్కడ. 2 అంటే సెకండరీ, S అంటే సిరీస్ అని. సో ఏంటది? సెకండరీ సిరీ. ఇది పెట్టగలిగారా? మీకు నెక్స్ట్ ఇచ్చిన PDF లో ఉంది అక్కడ, రైట్. ఏంటి డౌట్ ఉందా? నో సార్. అది డైరెక్ట్ మీ నోట్స్ ఓపెన్ చేసి చూడండి, డైరెక్ట్ ఎస్ అంటే ఏంటని ఇనిషియల్ గా ఇచ్చాను. ఇప్పుడు చూడండి, సాల్ ఈజ్ ఇంపార్టెంట్ ట్రీ అంటున్నాడు. ఎక్కడ ఇంపార్టెంట్, ఎక్కడ గ్రో అవుతుంది? డెసిడ్యూస్ లో గ్రో అవుతుంది, సాల్ టీక్, అవునా కదా. అంటే ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యూస్ ట్రీ. పెట్టారా ఇది కరెక్ట్ గా? ఓకే ఫైన్. ఇది చూడండి, ఐడెంటిఫై ద ఫారెస్ట్ ఇన్ విచ్ టీక్ ఈజ్ డామినెంట్ స్పీసీస్. ఎక్కడ డామినెంట్ ఏంటో టీక్? డెసిడ్యూస్ ఫారెస్ట్ లో. ఎక్కడ డెసిడ్యూస్? ట్రాపికల్, ఒక ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ అని కూడా కరెక్టే, ఏదైనా కరెక్టే అదనమాట. సరే, ఛాంపియన్ సీడ్ ప్రకారం మ్యాంగ్రూవ్స్ యొక్క నెంబర్ ని ఎలా డినోట్ చేస్తాం అని అంటారు. ఇది కూడా ఒకసారి పెట్టారా? ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. రాసుకోండి, మ్యాంగ్రూవ్ స్క్రబ్ అన్నాడు అనుకోండి, సారీ
స్క్రబ్ అన్నాడు అనుకోండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, 4B-TS1 మ్యాంగ్రూవ్ స్క్రబ్ అంటే సాల్ట్ వాటర్ మిక్స్డ్. ఇవి ఇంపార్టెంట్ అనమాట, అడిగితే వీటిలోనే అడుగుతాడు ఆ నెంబర్స్ అన్నింటిలో, అందుకని ఇస్తున్నా. ఆఫ్ హైరాటియా అంటే మీకు ఏమొస్తుంది, 4B-TS3 అయి ఉండాలి. దాని తర్వాత బ్రాకిష్ వాటర్ మిక్స్డ్ ఫారెస్ట్ నెంబర్ వచ్చి 4B-TS4. పాల్ అలానే మీకు స్వాంప్ అని అడిగితే 4B-E1. ఇది ఒకసారి మీరు టిక్ పెట్టుకున్నా పర్లేదు, రాసుకున్నా పర్లేదు, లేదంటే నేను కీ ఇచ్చినప్పుడు ఇస్తాను. మరి మ్యాంగ్రూవ్స్ అంటే ఏంటి సార్ అంటే, మ్యాంగ్రూవ్స్ ఈజ్ ఈక్వల్ టు 4B-TS2. క్లియరా? 1 స్క్రబ్ మ్యాంగ్రూవ్ స్క్రబ్, 2 వచ్చి మ్యాంగ్రూవ్స్, 3 వచ్చి హైరాటా మిక్స్డ్ సాల్ట్ వాటర్, దాని తర్వాత బ్రాకిష్ వచ్చేసి 4, పాల్మ్ స్వాంప్ వచ్చేసి E1 4B-E1. క్లియర్? అదనమాట. అంటే అది క్లైమాక్స్ వల్ల వచ్చింది అని అర్థం. ఎడఫిక్ వల్ల వస్తే ఈ అంటాం, అట్లా అనమాట. ముందే క్లాస్ చెప్పాను, ఇది వదిలేసి ఉంటారు మోస్ట్లీ. మీరు పెట్టగలిగారా ఇది కరెక్ట్ గా? పెట్టాను సార్, టీఎస్ పెట్టాను సార్. వండర్ఫుల్. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బ్యాంబూ ఫ్లవర్స్ ఎవ్రీ ఇయర్ వితౌట్ డెత్ అంట. ఎవరండి వితౌట్, చనిపోకుండా ఎవరండి ఉండేది? అన్ని బ్యాంబూ స్పీసీస్ అవి, దాంట్లో ఏది చనిపోకుండా ఉంటది? చనిపోకుండా ఉండేదాన్ని ఏమని పిలుస్తాం? కంటిన్యూస్ అంటావా, స్పోరాడిక్ అంటావా, లేదా ఎవర్ గ్రీన్ అన్నా సరే గ్రిగేరియస్ అంటావా అలాంటి బ్యాంబూని? కంటిన్యూస్ ఫ్లవరింగ్ బ్యాంబూ అంటాం. చూడండి మీరు ఎగ్జాంపుల్స్ రాసుకోవాలా. అర్డునేరియా స్పీసీస్, దాన్ని అరుడినేసి అని కూడా పిలుచుకుంటాం. అర్డునేరియా స్పీసీస్, దీన్ని అర్డునేరియా ఫకల్టా, బంబూసా లైనేటా, ఇది కూడా దానికి ఎగ్జాంపుల్ కంటిన్యూస్ బ్యాంబూకి. తర్వాత ఓకలాండ్రా ట్రావెన్కోరా కొరియా, ఇవి అనమాట 1, 2, 3 ఇవి మాత్రమే చనిపోకుండా ఎవ్రీ ఇయర్ దే గోన్ ఫ్లేవర్. రైట్, అదనమాట. ఇంకా దాని ఆన్సర్ ఏమైందో మీకు అర్థం ఏంటది. అర్డునేరిసియా వుడ్ బి ద ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ కొపైస్ ఎబిలిటీ? అంబ్లిగా అఫిషనాలిస్. మిగిలినన్ని కోనిఫరెన్స్ కదా, కోనిఫరెన్స్ లో ఎక్కడ మీకు కొపైస్ ఎబిలిటీస్ ఉంటాయి? దెర్ ఇస్ నో సచ్ ఎబిలిటీ కదా. అబీస్ పిండ్రో తీసుకున్నా, పాపులస్ తీసుకున్నా, మధుగా లాటిఫోలియా చూసుకున్నా, ఏది చూసుకున్నా దే హ్యావ్ నో స్ట్రాంగ్ లైక్ కొపైస్ ఎబిలిటీ అనేది లేదు. అండ్ మధుగా చెప్పాలంటే పూర్, బ్యాడ్ అంటే మరి వరస్ట్ అని చెప్పలేము, అంటే నాన్ కొపైసర్. ఈ పాయింట్ రాసుకోండి, నేను ఇచ్చేస్తాను. అర్థమవుతుందండి? మీరు రివిజన్ చేశారని అనుకుంటున్నా. అంబ్లిగా అఫిషనాలిస్ అంటే ఇక్కడ ఆమ్లా, ఇది ఆమ్లా చెట్టు. ఈ దీంట్లో హైలీ కొపైసింగ్ ఎబిలిటీ ఉంటుంది. ఆమ్లా చెట్టు, మీరు చెట్టు ఒకవేళ దగ్గరికి ఇక్కడ నరికేసినా కూడా కొపైస్ ద్వారా ఏమవుతుంది, రీజనరేషన్ చూపించగలుగుతుంది, అది ఆమ్లా. దాని తర్వాత అబీస్ పిండ్రో, ఇదేంటిది? అబీస్ పిండ్రో అనేది మీకు కోనిఫెరెన్స్, అవునా కదా? సో కోనిఫెరెన్స్ కెన్ నాట్ షో ఎ గుడ్ కొపైసింగ్ ఎబిలిటీ, సో కోనిఫెరెన్స్ ఆన్సర్ కాదు. మూడోది పాపులస్ అని ఇచ్చా, పాపులర్ బ్యాడ్ కొపైస్, లేదా దీన్నే పూర్ కొపైసింగ్ అని కూడా అంటాం. నాట్ కొపైసింగ్ అని అనకూడదు, కానీ పూర్ కొపైసింగ్, ఇది తక్కువగా చూపెడుతుంది. మధుకా లాటిఫోలియా కదా ఇచ్చింది, మధుకా లాటిఫోలియా ఈజ్ ఆల్సో ఎ బ్యాడ్ కొపైసర్, ఇది, లేదా పూర్ కొపైసర్ అంటాం. సో ఆన్సర్ వుడ్ బి అంబ్లికా అఫిషనాలిస్, ఆమ్లా. సెడ్రస్ దేవదార ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చెప్పండి అమ్మా, మీరే చెప్పండి. దేవదార కదా, చెప్పండి. నాన్ కొపైసర్. దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలా? బ్రౌజింగ్ కోసం అంటే ఒక సర్టైన్ హైట్ లో కట్ చేసేసి పెట్టామంట. ఆ బ్రౌజింగ్ ఎనిమల్స్ తట్టుకునేది, లైక్ తట్టుకోవడానికి, లైక్ వీ హావ్ టు ఓవర్కమ్ అనే దానికి. ఏంటి దాని ఆన్సర్? అయిపోయింది. రెన్యూవల్ ఆఫ్ ఫారెస్ట్ క్రాప్ బై సోయింగ్ ఆర్ ప్లాంటింగ్. ప్లాంటింగ్ అంటున్నాడు ఇక్కడ, ఇది నోట్ చేసుకోండి. విత్తనం వేయడం కానీ ప్లాంటింగ్ చేయడం కానీ ఏదైనా ఒక పద్ధతిలో దాన్ని ఏమంటాం అంటున్నాడు. న్యాచురల్ రీజనరేషనా, ఆర్టిఫిషియల్ రీజనరేషనా, లేదా బోత్? రెండునా? న్యాచురల్ గా ఎక్కడైనా ప్లాంటేషన్ చేసుకుంటుందా?
న్యాచురల్ గా చెప్పలేం సార్, ఆర్టిఫిషియల్ రీజనరేషన్. సో ఆన్సర్ వుడ్ బి ఆర్టిఫిషియల్ రీజనరేషన్. ట్రీ స్పీసీస్ సూటబుల్ ఫర్ వాటర్ లాగ్డ్ ఏరియాస్ ఏంటండి? మార్నింగ్ కూడా ఇంక ఇది మూడోసారి అర్జున వచ్చిందా? అర్జున విల్ బి ద ఆన్సర్. సో అది ఇంపార్టెంట్, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఫాస్ట్ కూడా ఇది మొన్న వచ్చింది, ఇది సేమ్ క్వశ్చన్ దేవర్ ఆస్క్డ్ ఇన్ ASRB మొన్న 12వ తేదీ జరిగింది. అడిగింది ఏంటి ఆన్సర్ ఏంటి? ఈ క్వశ్చన్ వచ్చాక మీకు చూపెడతాను. 10 మీటర్ క్యూబ్ పర్ హెక్టార్ పర్ యానం. సేమ్ క్వశ్చన్ దేవర్ ఆస్క్డ్. ఇది కూడా అడిగాడు, సేమ్ ప్రాబ్లం ఇచ్చాడు ఇక్కడ. ఇది దీని మీద ప్రాబ్లం ఇవ్వడం జరిగింది నెట్ లో. రైట్, ఫార్ములా ఏంటి ఇక్కడ? ఇక్కడ నా దాంట్లో మిస్ అయింది, ఇక్కడ బై ఉండాలి. మీరు ఎవరు కంగారు పడద్దు. సరే, ఇక్కడ రాసేస్తాను లేండి. సీడ్ బెడ్ మీద వేయడానికి లైక్ మన ఫార్ములా ఏంటంటే W ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ D బై P ఇంటూ N ఇంటూ 100. ఇది ఫార్ములా. ఎంత ఆ సీడ్స్ అనేవి రిక్వైర్డ్ అనమాట. ఎందుకు? ఒక బెడ్ మీద సో చేయడానికి. రైట్, అయితే ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, సార్ W అంటే ఏంటి గందరగోళం? రాస్తాను, ఇక్కడే రాస్తాను. సరేలేండి, సరే ఇక్కడ రాసేస్తాను. W సో W ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ D బై P ఇంటూ N ఇంటూ 100. A అనేది ఏరియా ఆఫ్ ద బెడ్ ఇన్ స్క్వేర్ మీటర్. ఒక స్క్వేర్ మీటర్ లో ఎంత ఏరియా అనేది రిక్వైర్డ్. W ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సీడ్ రిక్వైర్డ్ ఇన్ గ్రామ్స్. రైట్, W అయిపోయింది, ఇది క్వశ్చన్. D ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ లైక్ రిక్వైర్డ్ ఫర్ స్క్వేర్ మీటర్. అదేనండి. D. P, ఇప్పుడు ఇక్కడ P ఏం చెప్తుంది? ప్లాంట్ పర్సంటేజ్ ఆఫ్ సీడ్స్. ప్లాంట్ పర్సంటేజ్ ఆఫ్ సీడ్స్. N అనేది నెంబర్ ఆఫ్ సీడ్స్ పర్ గ్రామ్. వాళ్ళు ఏం చేస్తారు? A, D, P, N ఇవన్నీ ఇచ్చేస్తారు. దే లాస్ట్ వెయిట్. లేకపోతే వాళ్ళు ఏం అడుగుతారు? నెంబర్ ఆఫ్ సీడ్స్ పర్ గ్రామ్ కావాలంటారు. సో ఇప్పుడు ఈ ఫార్ములా యూటిలైజ్ చేస్తే విల్ గెట్ అన్ ఆన్సర్. బట్ ఇంత డెప్త్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడు మీకు అడగరు. బట్ ASRB నెట్ లో మొన్న జరిగిన నెట్ లో దే ఆస్క్డ్ ద సేమ్ ఫార్ములా ఫర్ దట్ ఎగ్జామినేషన్. ఆ ఫార్ములా గుర్తుపెట్టుకొని వాళ్ళు ఇచ్చిన సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చేయాలి విత్ ఇన్ ద మినిట్ ఆఫ్ 30 సెకండ్స్. 30 సెకండ్స్ ఆఫ్ 40 సెకండ్స్ అదనమాట. సో ఇన్నర్ లేయర్ ఆఫ్ సీడ్ కోట్ ఏమంటామండి? ఇన్నర్ లేయర్ ఆఫ్ సీడ్ కోట్ ని టెక్మన్. అవుటర్ ఉంటే టెస్టా. సూపర్. ఇప్పుడు చెప్పండి, an embryo may sometime develop from a cell, vegetative cell నుంచి. ఒక సెల్ నుంచి ఎంబ్రియో సాక్ వస్తుందంట, గుడ్డు నుంచి కాదంట. ఇది కండిషన్. ఇది దేనికి సంబంధించింది? ఎపోగమి. సార్, అదే అదర్ దాన్ ఎగ్ వచ్చింది. అవును, అదర్ దాన్ ఎగ్. ఇది డైరెక్ట్ డెఫినిషన్. ఇది ఎపోగమికి డైరెక్ట్ డెఫినిషన్. ఇది రాసుకోండి, అన్ని డెఫినిషన్స్ రాసుకోండి. అపోస్పోరి. Gametophyte that develop directly from vegetative cell. అది ఎపోస్పోరి. పార్థినోజెనసిస్, ఫార్మేషన్ ఆఫ్, షార్ట్ కట్ లో ఓకేనా? ఫార్మేషన్ ఆఫ్ ది ఎంబ్రియో సాక్ ఫ్రమ్ అన్ఫర్టైల్డ్ ఆర్ అన్ఫర్టిలైజ్డ్ ఎగ్. ఇది పార్థినోజెనసిస్. పార్థినోకార్పీ, లైక్ ఫ్రూట్ డెవలప్డ్ ఫ్రమ్ యాన్ అన్ఫర్టిలైజ్డ్ ఓవరీ. అదేంటది? కార్పీ. పార్థినోకార్పీ. పార్థినోకార్పీలో ఏం చూస్తారు మీరు? సీడ్లెస్, అదనమాట. ఇది మూడికి డిఫరెన్స్. అదర్ దాన్ అన్నాడు అనుకోండి, అప్పుడు అపోగమి. అది ఆ డెఫినేషన్ అక్కడే ఉంది. సో అందుకే నేను ఆ డెఫినేషన్ చదవలేదు, అదనమాట. సార్ చూసుకోవాలి డెఫినేషన్స్. మీరేం చేశారు? బి పెట్టారా? సార్ చూసుకోండి. ఇది కూడా చూడండి, ఎపిజియల్లా ఐపోజియల్లా అంటున్నాడు. సీడ్ దట్ కార్డిలేట్ అండ్ అబో. ఇప్పుడు చెప్పండి,
కాటిలేడన్ అంటే అబో దాని న్యూస్ వస్తుంది. ఇప్పుడు ఇది అనుకోండి, చెట్టు విత్తనం వేశారు, ఇది కాటిలేడన్, ఇది కాటిలేడనే. ఒకవేళ ఒక కండిషన్ చూద్దాం, ఇది ఇలానే ఉంది కానీ హైపోకోటైల్ అనేది బయటకు వచ్చింది, ఇట్లా కాదు బట్ ఓకే, రూట్స్ యూ గాట్ ఫ్లవర్స్. ఇప్పుడు చెప్పండి, కాటిలేడన్ అనేది భూమిలో ఉంది ఒక కండిషన్. ఇంకో కండిషన్ చూద్దాం, ఇది కాటిలేడన్ కదా, బయట వచ్చింది, ఇది కాటిలేడన్ అనేది భూమి బయటకు వచ్చి గ్రో అయింది, హైపోకోటైల్ బయటకు వచ్చేసింది. సో ఇవి లీవ్స్, యంగ్ లీవ్స్. ఇప్పుడు చెప్పండి, ఒకటేమో కాటిలేడన్ భూమి లోపల ఉంది, భూమి లోపల ఉంటే ఏమంటాం? భూమి లోపల ఉంటే బిలో, బిలో కాటిలేడన్ హైపో, ఇపీజియల్, ఇపీజియల్ అబో, ఈ కండిషన్ అబో, ఈ కండిషన్ లోపల. హైపో, హైపో అంటేనే లోపలని. కొద్దిగా బైపీసీ టర్మినాలజీ కొంత ఇట్టానే ఉంటుంది, మీరు ఎవరు గాబరపడద్దు. పోతే ఈ సర్టిఫైడ్ సీట్ గురించి ఈ పాయింట్ ఇచ్చాను, ఇది చాలా మొన్న కూడా ఏసారి ఏఎఫ్ఓలో కూడా ఇచ్చారు. ఇది నేను ఆల్రెడీ వాట్సాప్లో ఇది టెక్స్ట్ చేశాను. దీని యొక్క ఏంటి లైక్ సీడ్ లైక్ ఏంటి ఏ కలర్ అనేది కూడా చెప్పాను, ఒకసారి అది మీకు చూపెడతాను చూడండి. ఇదిగోండి టైప్స్ ఆఫ్ సీడ్స్. ఫస్ట్ న్యూక్లియస్ సీడ్ అంటాం. ఇది యాక్చువల్గా సైంటిస్టులు ఇప్పుడు ఏదైనా ఒక సీడ్ని కొత్తగా క్రియేట్ చేశారు అనుకో, అదే న్యూక్లియస్ సీడ్, అర్థమైందా? దాన్నే ప్యూరెస్ట్ సీడ్ అంటాం. ఇది వాళ్ళు ఎలాగైతే ఉండాలనుకున్నారో ఆ విత్తనం అలానే ఉండేటట్టు తయారు చేస్తారు. 100% ప్యూర్గా ఉంటుంది జెనెటికల్గా, అర్థమైందా? ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు పెంచారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానబ్బా, ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నారు, ధోని క్యారెక్టర్స్ ఉన్నారు, నాకు ఈ 2 క్యారెక్టర్స్ కావాలా? సో ఇక్కడ నేనేం చేస్తాను, నాకు ఈ ఇద్దరు జీన్స్ తీసుకొని నేను ఒక సీడ్ని తయారు చేసుకున్నా, ఓకేనా? ఇప్పుడు ఇది నాకు ఏదైతే డిజైర్ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలో ఈ సీడ్లో అవే ఉంటాయి, దాన్నే న్యూక్లియస్ సీడ్ అంట, అర్థమైందా? క్లియర్, అర్థం అవుతుంది మీకు? దీన్ని ఏమంటున్నాం? న్యూక్లియస్ సీడ్. దీన్నే ఏంటి, ఎవరు డెవలప్ చేస్తారు? సైంటిస్ట్ కానీ లేదా ఒక ప్లాంట్ బ్రీడర్ కానీ తయారు చేస్తారు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ మదర్ సీడ్, అంటే ఇది ఏదైతే ఉంటుందో ఇదే ఇంకా మదర్ సీడ్ అనమాట. ఇది జెనెటికల్లీ ఎలా ఉంటుంది? 100% ప్యూర్ ఉంటుంది. ఎందుకు ప్యూర్ అంటే నాకు ఎలా కావాలో ఐ డిడ్ ఇట్, మేడ్ ఇట్, యూజ్డ్ ఓన్లీ టు ప్రొడ్యూస్ బ్రీడర్ సీడర్స్. ఈ సీడ్ నుంచి నెక్స్ట్ అయినా బ్రీడర్ సీడ్ తయారవుతుంది, రైట్? ఇప్పుడు ఇది ఫార్మర్స్ కమ్మరు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఇట్ ఈస్ నాట్ ఫర్ ఫార్మర్స్, ఇది ఫార్మర్స్కి ఇవ్వరు. ఇది ల్యాబ్లో వాళ్ళ ఎక్స్పెరిమెంట్లు కండక్ట్ చేసుకునే దానికి న్యూక్లియస్ సీడ్స్ వాడుకుంటారు. బ్రీడర్ సీడ్స్ ఏం చేస్తాయి? న్యూక్లియస్ సీడ్స్ నుంచి తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు సింపుల్గా ఒక ప్లాట్ ఉంది అబ్బాయి, ఈ ప్లాట్లో న్యూక్లియస్ సీడ్స్ని టెస్ట్ చేశారు, దాని తర్వాత బ్రీడర్స్ దగ్గరికి వెళ్ళి బ్రీడర్ సీడ్ని చేస్తారు. ఇది న్యూక్లియస్ సీడ్ యూజువల్గా ల్యాబ్స్లో చేస్తాం. ఆ ల్యాబ్లో సక్సెస్ఫుల్గా అది ప్రూవ్ అయ్యాక బ్రీడర్స్ సీడ్ని దాని నుంచి తయారు చేస్తాం. దాని నుంచి ఫౌండేషన్ సీడ్స్ని తీసుకొస్తాం. ఫౌండేషన్ సీడ్స్ని మనం ఏం చేస్తాం? సర్టిఫైడ్ చేసి సర్టిఫైడ్ సీడ్ చేస్తాం. దాని తర్వాత రిజిస్టర్ సీడ్స్ చేస్తాం. దాని తర్వాత మీరు సర్టిఫికేషన్ ఇచ్చి సర్టిఫైడ్ సీడ్స్ అంటాం. ఇది ఒక సీడ్ నుంచి ఒకటి, అంటే ఒక సైంటిస్ట్ ఒక సీడ్ కావాలి అనుకున్నప్పుడు వాడు వేరియస్ చెకింగ్స్ చేసి మార్పులు చేర్పులు చేస్తూ కొన్ని సీడ్స్గా అది మార్చి లాస్ట్ ఎక్కడ ఇస్తాడు? ఫౌండేషన్ సీడ్స్ అనేవి ఫార్మర్స్కి ఇస్తుంటాం మ్యాక్సిమం. ఇది ఏ ట్యాగ్ ఉంటుంది? వైట్ ట్యాగ్ కలిగి ఉంటుంది. బ్రీడర్ సీడ్స్ అనేది ఏ ట్యాగ్ కలిగి ఉంటుంది? గోల్డెన్ ఎల్లో ట్యాగ్ కలిగి ఉంటుంది. న్యూక్లియస్ సీడ్స్ అనేది అసలు ట్యాగే ఉండదు. రిజిస్టర్ సీడ్ అనేది పర్పుల్ ట్యాగ్ ఉంటుంది. సర్టిఫైడ్ సీడ్ అనేది బ్లూ ట్యాగ్ ఉంటుంది. ఫార్మర్ సీడ్స్ ఆర్ కామన్లీ యూస్డ్ బై సర్టిఫైడ్. ఇదన్నమాట. ఒకసారి చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎక్కడ ఏంటి అనేది క్వశ్చన్ ఏం అడిగాడు ఇక్కడ? రికగ్నైజ్డ్ బై ద ఏజెన్సీస్ అండ్ సీడ్ ప్రొడ్యూస్. ఓకే, ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నాడో అన్నాడు. ఫౌండేషన్ సీడ్స్ విల్ బి ద ఆన్సర్. ఏజెన్సీస్ ప్రొడ్యూస్ చేసేది ఏంటి అన్నాడు? ఫౌండేషన్ సీడ్. ఇది మనం మీకు అడిగిన క్వశ్చన్ కూడా. చేయగలిగారండి ఇది? నాకు తెలియదు. ఓకే, ఆ కాన్సెప్ట్ ఒకసారి చూసుకోండి. దాని కలరు, దాని యొక్క పదాలకి అర్థాలు అవే అడిగేది, ఇంకా అంతకుమించి ఏం అడగడు. ఇంకా అసలు మీకు అవసరం కూడా లేదు. ఇక్కడ చూడండి, సైజ్ ఆఫ్ ఎ స్టాండర్డ్ నర్సరీ బెడ్ ఏంటండి? 1.2 meters into 12 meters, రైట్. దాని తర్వాత జనరల్ నర్సరీ యొక్క సైజ్ ఎంత అంటున్నాడు? డైరెక్ట్ స్టేట్మెంట్ ఇది మణికందంలో, 0.25 to 0.5. ఓకే, మోస్ట్ సూటబుల్ సాయిల్ ఫర్ నర్సరీ ఎస్టాబ్లిష్మెంట్, శాండీ లూమ్.
రైట్. క్లే ఉండవు. క్లే ఉంటే వాటర్ ఏం చేస్తాయి, వర్షం పట్టి పడినప్పుడంతా ఉంటుంది. సో క్లే కాదు, శాండ్ కాదు, సో శాండీ లూమ్ విల్ బి ద ఆన్సర్. సరే, సాయిల్ కి శాండ్ కి FIM కి తేడాను గుర్తుపెట్టుకోండి. శాండ్ సాయిల్ అనేది 2 వంతులుగా ఉండాలి, శాండ్ FIM 1:1 గా ఉండాలి. సో 2 1 1. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంగై ఈస్ నాట్ కాజ్ ఆఫ్ డాంపింగ్ ఆఫ్, కాజ్ కానిది ఏంటి అని అడుగుతున్నాడు. ఆస్పర్జిల్లస్, రైట్. ఇవన్నీ కూడా మీకు అవి కాజ్ చేస్తాయి. దాని తర్వాత వెజిటేటివ్ ప్రాపగేషన్ దట్ ఎంకరేజ్ అడ్వెంటిషియస్ రూట్స్. ఏముందండి ఫ్రమ్ రిమైన్స్, ఇదేంటి లేయరింగే కదా. సో ఆన్సర్ వుడ్ బి లేయరింగ్. స్టెంప్ ప్లాంటింగ్ ఇస్ కామన్లీ దేంట్లో చూస్తాం, టేక్ లో చూస్తాం, సీసోలో కూడా చూస్తాం, కానీ ఫస్ట్ ప్రయారిటీ టీక్ ఇచ్చుకోవాలా. ఓకేనేది అది ప్రయారిటీస్ చూసుకోండి. ఫారెస్ట్రీలో ప్రయారిటీస్ ఉంటాయి, ఎవరు కొట్లాడడానికి రావాకండి. ఫస్ట్ ప్రయారిటీ టీకే, అదనమాట. మళ్ళీ ఇప్పుడు వస్తారు అగ్రికల్చర్ పిల్లలు, సార్ శాండ్ FIM మీరు ఏదో 2:1:1 అన్నారు, ఇక్కడ చూస్తే ఏమో మాకు 3:1:2 గా 2:1 గా చెప్పారు, ఏదో చెప్తా వస్తారు. బాబు మీకు వేరు మాకు వేరు, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. రైట్. యూకలిప్టస్ చెప్పండి, స్పేసింగ్ ఎంత ఉండాలా? రాసుకోండి. చూడండి, యూకలిప్టస్ కి 1.8 మీటర్స్ ఇంటూ 1.8 మీటర్స్ వుడ్ బి ద బెటర్. దీంతో పాటు ల్యూకోసెఫాలా కూడా సేమ్ స్పేసింగ్. పాపులర్కి వచ్చేసి 4 లేదా 6 మీటర్లు, అంటే 4x4 యూజువల్. దాని తర్వాత బ్యాంబూకి వచ్చి 6x6 మీటర్స్. ఇది మటుకు చాలా ఇంపార్టెంట్ బ్యాంబూ, ఎందుకంటే బ్యాంబూ మీద ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఉంటుంది. ఏదర్ స్పీసీస్ పేరు మీద కానీ, స్పేసింగ్ మీద కానీ, లేదా దాని యొక్క ఫ్లవరింగ్ మీద కానీ క్వశ్చన్ ఉంటుంది. రైట్, అది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ పక్కాగా ఉంటుంది. దాని తర్వాత మీకు క్యాషిరైనా, ఈక్వస్టిఫోలియా, సెడ్రస్ దేవదార, డల్బెర్జియా సీసో, సాలిక్స్, టీక్, ఇవన్నీ కూడా ఎంత ఉంటాయి, 1.8 to 2.5 మీటర్స్. ఇప్పుడు క్వశ్చన్కి వద్దాం. ఇది ఓకేనా? బ్యాంబూ బాగా గుర్తుపెట్టుకోండి, 6 మీటర్స్ ఇంటూ 6 మీటర్స్. ఏమి ఇచ్చాడు ఇక్కడ? బ్యాంబూ చూడండి, 6 మీటర్స్ ఇంటూ 6 మీటర్. ఫస్ట్ కన్ఫర్మ్ చేసేసింది. క్లియర్? 1 2 3 4. సికి 3 ఎక్కడ ఉంది, అంతే. ఇక్కడ యూకలిప్టస్ ఏం వస్తుంది, ఇంకా అంతా అలా వచ్చేస్తాను అనమాట. రైట్, చెక్ చేసుకోండి, అది మీకు నేను సొల్యూషన్స్ ఇస్తాను. ఇప్పుడు ఇది నేను చిన్నప్పటి నుంచి మీకు చేపిస్తూ ఉన్నదే, ఒకసారి మళ్ళీ చేపిస్తాను. ఇది మొన్న అడిగాడు మీకు. కామెడీ ఏంటంటే ఏఎస్ఆర్బి నెట్లో మొన్న అడిగిన క్వశ్చన్ ఏంటంటే 2025 ఒక హెక్టార్ అన్నాడమ్మా, లేదు 5 హెక్టార్లు అన్నాడు. కరెక్ట్, 5 హెక్టార్లు, స్పేసింగ్ 2x2 అంట. ఎన్ని ప్లాంట్స్ పడతాయి అంటున్నాడు. ఎన్ని కావాలండి చెప్పండి? 100 into 100 2 into 2 ఏంటి? 25. అయితే ఇక్కడ అడిగింది ఏంటి, 5 హెక్టార్స్ కి ఇంటూ 5 చేసేసి ఆన్సర్ వస్తుంది. సేమ్ ఇప్పుడు మీ పరిస్థితి కూడా అదే. కథ నేను 4 ఇచ్చినట్టున్నా, సేమ్ క్వశ్చన్. అది మీకు చేసినప్పుడు యూ విల్ గెట్ అన్ ఆన్సర్. ఎంత వచ్చిందమ్మా మీకు? 2000 వచ్చిందా మీకు? మీకేమన్నాడు క్వశ్చన్ లో? 5 హెక్టార్స్ అంట కావాలంట, 5 మీటర్ ఇంటూ 5 మీటర్ స్పేస్ అంట. ఎంత వచ్చిందమ్మా? 2000. 2000. ఒక హెక్టార్ వచ్చేసి 100 into 100 డివైడ్ బై 5 into 5. 5 by 25 మీకు 4 అంటే 400. ఒక హెక్టార్ 400 అయితే 5 హెక్టార్స్ కి 2000. అదేనా? అంతే, అయిపోయింది. ఫైన్. మిగిలిన వాళ్ళకి కొంత కష్టంగా అనిపించవచ్చు, బాబు అదేం కొంత కష్టం కాదు. మీ క్లాస్లో బోల్డ్ అని సార్లు చెప్పాను. రిమూవల్ ఆఫ్ ఇన్ఫీరియర్ గ్రోత్ అంట. ఏమొస్తుంది దేనికోసం? మోర్ వాల్యుబుల్ ఇండివిజువల్స్ ని పెంచడానికి మిగిలినట్లు తీసేస్తామంట. ఇంప్రూవ్మెంట్ ఫెల్లింగ్ అంతే, అయిపోయింది. దాని తర్వాత జర్మన్ థిన్నింగ్, వీళ్ళు సోచే లోగా ఉంటుందని చెప్పాను కదా, అంటే ట్రిక్లే అండి అమ్మా, మీరు ఎవరు అఫెండ్ అవ్వద్దు జర్మన్ వాళ్ళు. రైట్, ఏమొస్తుంది? థిన్నింగ్ ఫ్రమ్ బిలో. రైట్. ఫ్రెంచ్ థిన్నింగ్ అంటే అబోవ్. అట్ట గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అదేనమ్మా మిస్ మ్యాచ్ అన్నాడు. ఏముంది అక్కడ చూడండి, మిస్ మ్యాచ్ ఏంటి చూడండి. ఫస్ట్ కి 3 కాదా, అడ్వాన్స్ థిన్నింగ్ ఈజ్ నథింగ్ బట్ క్రబ్ థిన్నింగ్. ఇది మనం మీకు అడగడం కూడా అడిగాడు. దాని తర్వాత క్రౌన్ థిన్నింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫ్రెంచ్ థిన్నింగ్. అయిపోయింది. ఫ్రీ థిన్నింగ్ అంటే ఎలైట్ పీపుల్ వాళ్ళ కోసం ఫ్రీ థిన్నింగ్. ఆర్డినరీ థిన్నింగ్ అంటే మిగిలిపోయి ఉన్నాడు ఎవడు, లైక్ ఆర్డినరీ పీపుల్ ఎవరు, జర్మనీ. అంటే నాయన మీరు ఎవరు అఫెండ్ అవ్వద్దు, అసలే ట్రోల్స్ ఎక్కువైపోతాయి. సో ఆన్సర్ ఏంటండి దీనికి? సెకండ్ ఆప్షన్. రైట్. వివిపారస్ దేంట్లో చూస్తాం? ఖచ్చితంగా మ్యాంగ్రూవ్ దేంట్లో అంటే దాంట్లో చూస్తాం.
ఇక్కడ ఉన్నట్లో మ్యాంగ్రూవ్ ఏంటి? రైజోఫోరా స్పీసెస్ సి ఇంకేముంది? వస్తుంది. సి ఇంకేముంది? వస్తుంది. ఏ ఉంది, రెండు ఉంది. ఏ లేదు, తప్పు అసలు. క్వారికా స్పీసీస్ లో వివిపారి చూపించదు. చూపించేది సి వస్తుంది సార్. రైజోఫోరా స్పీసెస్ అయితే కన్ఫర్మ్. సి అంటున్నారా? ఓకే, సి ఫర్ క్యాట్. ఓకే ఫైన్. ఆన్సర్ విల్ బి రైజోఫోరా, ఎందుకంటే మ్యాంగ్రూవ్ కాబట్టి. క్రికెట్ బ్యాట్ దేని నుంచి వస్తుందండి? సాలిక్స్. సాలిక్స్ ఆల్బా. డైరెక్ట్ డెఫినేషన్ అండి ఫారెస్ట్ యూటిలైజేషన్. నేను చెప్పింది ఆ టాపిక్. ఇది పెట్టగలిగారా? హార్వెస్ట్ చేయడం, కన్వర్షన్ చేయడం, డిస్పోజల్ చేయడం. ఓకే, యూటిలైజేషన్. దాని తర్వాత ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లాగింగ్ సెంటర్ ఎవరు చేశారు? హూబరు, కార్క్లెఫ్. ఎవరంటే సి ఆప్షన్. దాని తర్వాత డెసిడ్యూస్ చెట్టు ఏంటి అన్నాడు. డెసిడ్యూస్ చెట్లు అనేది హార్డ్ వుడ్ కి రిలేటెడ్. కోనిఫెరన్స్ అనేది సాఫ్ట్ వుడ్. దాని తర్వాత ఎండోజినస్ అంటే బ్యాంబూ, ఎందుకంటే లోపల వైపుకి ఫామ్ అవుతుంది కాబట్టి. ఎగ్జోజినస్ అంటే బయట వైపుకి రింగ్స్ ఫామ్ అవుతాయి కాబట్టి ఇది యూకలిప్టస్. మేబీ మీకేమన్నా కాదు సార్, ఎండోజెనస్ ఎక్సోజెనస్ అంటే ఆ ప్రాంతంలోనే ఉండేటివి. ఎక్సోజెనస్ అంటే అవునా? ఎవరు చెప్పారు? ఎండోజెనస్ స్పీసెస్ అంటాం కదా సార్ మామూలుగా. ఎండమిక్ స్పీసీస్ వేరు తల్లి. ఓకే, ఎండమిక్ స్పీసీస్ వేరు. సార్ మీరు ఎక్కడ కాన్సెప్ట్ ఎక్కడ తీసుకొచ్చి పెడతారు? రాసుకోండి. ఎండోజినస్ గ్రోస్ అవుట్వర్డ్ ఫ్రమ్ ద సెంటర్. ఏంటి అది? యాన్యువల్ రింగ్స్ యాడింగ్ ఆల్మోస్ట్ కాన్సెంట్రిక్ లేయర్స్ ఆఫ్ ఫ్రెష్ వుడ్ ఎవ్రీ ఇయర్. ఏం అర్థమైంది మేడం? ఒకసారి చదవండి. గ్రోస్ అవుట్వర్డ్ ఫ్రమ్ ద సెంటర్ యాడింగ్ ఆల్మోస్ట్ కాన్సెంట్రిక్ రింగ్స్ ఆఫ్ ఫ్రెష్ వుడ్ ఎవ్రీ ఇయర్. అర్థమైంది సార్. వుడ్ లోపల రింగ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి బయట నుంచి ప్రతి సంవత్సరం. ఏంటి లైక్ రైట్, అలా అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. బయట నుంచి లోపలికి కాన్సెంట్రిక్ రింగ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉన్నాయి. దేంట్లో చూస్తావు? కోనిఫెరెన్స్ లో చూస్తావు. ఎండోజినస్ విల్ బి ఎగ్జాంపుల్ ఫర్ నార్మల్. ఏది? మీ యొక్క డెసిడ్యూస్, అది ఏమంటాం, యూకలిప్టస్, వీటికి. అదనమాట. క్లియర్? మీరు అనుకున్న టర్మ్స్ దీన్ని నోట్స్ ఇస్తానులేండి. అసలు మీకు చెప్పలేదు అది. స్టిల్ మీరు ఏ రకంగా నేను క్వశ్చన్ అనుకొని ఇచ్చానంటే వీళ్ళు కొంత గొప్ప అవగాహన ఉంటుంది అనుకొని ఇచ్చా. ఎలా అంటే డెసిడ్యూస్, కోనిఫెర్ అవి హార్డ్వేర్, హార్డ్వుడ్, సాఫ్ట్వేర్ పెట్టాం సార్. ఇక్కడ మీకు వస్తుంది. ఇది నెక్స్ట్ టాపిక్ లో కవర్ అయ్యే టాపిక్. అది తెలిసే ఇచ్చా. బట్ మీరు అనుకున్నట్టు ఎండమిక్ స్పీసీస్, ఎండోజినస్ స్పీసీస్ ఒకటి కాదు. రైట్, అది గుర్తుపెట్టుకోండి. టెక్నికల్ పదాలు అవన్నీ. ఇది చూడండి. రిమూవల్ ఆఫ్ ఎక్సెస్ వాటర్ అంట. ఏమంటాం? సీజనింగ్. అయిపోయింది. ఇక్కడ ఏమన్నాడు? ఆర్టిఫిషియల్ గా సీజనింగ్ చేయని పద్ధతి ఏంటి అన్నాడు. ఏం చేస్తాం చెప్పండి? క్లీన్. ఇక్కడ ఏమన్నాడు? నాట్ ఏ మెథడ్ ఆఫ్ సీజనింగ్ టింబర్ ఆర్టిఫిషియల్లీ కానిది ఏంటి అని అడుగుతున్నాడు. ఏమన్నాడండి క్వశ్చన్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ మెథడ్ ఆఫ్ సీజనింగ్ టింబర్ ఆర్టిఫిషియల్లీ కానిది ఏంటి అంటే న్యాచురల్ అని అడుగుతున్నాడు. ఓకే, ఎయిర్ సీజనింగ్ విల్ బి ద ఆన్సర్. సారీ అంతేనా? అంతే సార్. ఇక్కడ నాట్ ఇవ్వకూడదు అనుకున్నాను అబ్బా నేను. సరేలేండి, ఓకే ఫైన్, సరేలేండి. అప్పుడు కెమికల్ సీజనింగ్ కూడా అన్ని వస్తాయి కదా. ఓకే, ఇవన్నీ ఓకే. ఎలక్ట్రికల్, కెమికల్. ఓకే, మనం ఏ పద్ధతి వాడకుండా ఎయిర్ అయితే నేచురల్ గానే వస్తుంది. లెంత్ ఆఫ్ ది ఎయిర్ సీజనింగ్ షట్స్, సారీ, ఏ డైరెక్షన్ లో ఉంటది అంటున్నాడు. ఏ డైరెక్షన్ లో ఉంటది? ఈస్ట్ వెస్ట్. ఆయిల్ ప్రిజర్వేటివ్స్, ఇది కొంత మతలబ్ ఉంది దీంట్లో, బట్ యూ కెన్ స్టిల్ ఇది డిలీట్ చేయండి క్వశ్చన్ ఇది, ఎందుకంటే నేను ఎక్కడ ప్రాపర్ ఎగ్జాంపుల్స్ ఇది పీవైక్యూ ఇది. బట్ ఈవెన్ యూ కెన్ డూ ఇట్. ఎలా? వాటర్ సాల్యుబుల్ ప్రిజర్వేటివ్ ఏంటి ఎగ్జాంపుల్ చెప్పండి? సల్ఫేట్, జింక్ సల్ఫేట్. ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా. సో ఆన్సర్ వుడ్ బి 5. ఇక్కడ ఎక్కడ కూడా ఏఎస్ కూడా ఆన్సర్ ఉంది. ఓకే, ఇక్కడ 5 లేదు కదా, సి ఆప్షన్ ఉంది. బికి 5 ఇచ్చాను. సో ఆన్సర్ వుడ్ బి సి. మిగిలింది నేను చెప్తాను. ఇది డెలీట్ చేయండి. క్వశ్చన్ డెలీటెడ్, ఎందుకంటే ఇది అంత నెసెసరీ కదా. ఇంకోటి ఈ క్వశ్చన్ కి నేను ఆల్రెడీ మీకు చెప్పాను.
మీ దగ్గర రేషియో ఉందో లేదో నాకు తెలియదు. ఆర్సనిక్ పెంటాక్సైడ్ రేషియో 1:3:4. అదే డైరెక్ట్ గా ఇచ్చాను అనమాట. ఓకే ఫైన్. సో ఆన్సర్ వుడ్ బి 4th. సిల్వికల్చర్ సిస్టమ్ ఫర్ బ్యాంబూస్, క్లమ్ సెలెక్షన్. ఓకేనా? రైట్. టీక్ వాజ్ మేనేజ్డ్ అండర్. దేంతో మేనేజ్? టీక్ ఏంటి? లైట్ డిమాండర్ స్పీసీస్. లైట్ డిమాండర్ స్పీసీస్ కమ్స్ అండర్ క్లియర్ ఫెల్లింగ్. రైట్? ఆన్సర్ వుడ్ బి క్లియర్ ఫెల్లింగ్ సిస్టమ్. సెల్వికల్చర్ సిస్టమ్స్ ఒకసారి మీకు రివిజన్ అయితే అవసరం అమ్మా, ఎందుకంటే నేను దిలీప్ ఒకసారి ఇన్ఫార్మ్ చేశాను. మిగిలిన రెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కి ఈ సెల్వికల్చర్ సిస్టమ్స్ మీద అవగాహన లేదు. ఎవరైనా యూట్యూబ్ లో ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి అవగాహన ఉండొచ్చు. క్లియర్ ఫెల్లింగ్ ఆర్ క్లియర్ సెల్ సిస్టమ్స్ దేనికి ఇప్పుడే చెప్పా కదా, లైట్ డిమాండర్ స్పీసీస్ కి మొత్తం చెట్లు కొట్టేసేదానికి ఉపయోగపడుతుంది. రైట్? సో లైట్ డిమాండర్ స్పీసీస్ వుడ్ బి ద ఆన్సర్. అది ఏదైనా వాటి ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తాడు, అప్పుడు మీరు గుర్తుపెట్టి ఇది లైట్ డిమాండర్ స్పీసీస్ కాబట్టి క్లియర్ ఫెల్లింగ్ సిస్టమ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలా. ఒకవేళ షేడ్ బేరింగ్ అంటే షెల్టర్ వుడ్కి వెళ్ళిపోవాలా. అట్లా నీడ కావాల్సింది ఏంటి? షెల్టర్ వుడ్. సో షెల్టర్ వుడ్ లోకి వెళ్ళిపోవాలా. అట్లా అనమాట. అర్థమైందా? ఓకే సార్. చేంజ్ ఫ్రమ్ ఒక సిల్వికల్చర్ సిస్టమ్ టు అనదర్, దాన్ని ఏమంటాం? నైస్. దేవదారు, ఇది మొన్న వచ్చింది సేమ్ క్వశ్చన్ 2025 నెట్. ఏంటంటే ఇండియన్ ఇర్రెగ్యులర్ షెల్టర్ వుడ్ సిస్టమ్ ఇది. దేవదారు ఎక్కడ చేస్తారు? హిమాచల్ ప్రదేశ్, లైక్ యూకే, ఉత్తరాఖండ్. ఇక్కడ ఇండియన్ ఇర్రెగ్యులర్ షెల్టర్ వుడ్ సిస్టమ్. ఇది ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. సేమ్ క్వశ్చన్, ఎవరు నథింగ్ చేంజ్ అనమాట. ఏమడిగాడంటే హిమాచల్ ప్రదేశ్ లో ఏ స్పీసీస్ చేస్తారన్నాడు దేవదారు, అంతే. ఇటంటే క్వశ్చన్ ఏం చేశాడు? వాడే ఇచ్చేసాడు. ఇండియన్ ఇర్రెగ్యులర్ షెల్టర్ వుడ్ సిస్టమ్ కి ఏది అప్లికబుల్? హిమాచల్ ప్రదేశ్ లో దేవదారు విత్ ఆన్సర్. ద టైమ్ విచ్ ఎలిప్సెస్ బిట్వీన్, రెండు సక్సెసివ్ మెయిన్ ఫెల్లింగ్స్ కి ఒక సేమ్ ఏరియాలో ఏది, ఆ టైం పీరియడ్ ఏమంటాం? దాన్ని ఏమంటాం అంటే ఫెల్లింగ్ సైకిల్ అంటాం. అయిపోయింది. ఐపీసీసీ ఇది మీ మేడం చెప్తుందమ్మా. ఈ నుంచి 126 నుంచి మీకు అయినా కూడా మీకు ఏముంది, ఇంటర్ ప్యానల్ గవర్నమెంటల్ ఇది వస్తుంది. డి ఆప్షన్ మీరు అది మీ మేడం అనేది కన్వే చేస్తారు. బి ఆప్షన్ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనమాట. దాని తర్వాత మానిటరియల్ పాలసీస్, ఇవన్నీ మీకు ప్రొటెక్షన్ ఆఫ్ ఓజోన్, వీనా, వీటి గురించి మీకు మేడం చెప్తారు. వీనా కన్వెన్షన్, బి పర్సిస్టెంట్ ఆర్గానిక్, బేసల్ వచ్చేసి ట్రాన్స్బౌండరీ. పర్లేదులేండి, ఇది మీ మేడం చెప్తుంది. ఎల్ఓఎంస్. ఓకేనా? ఈ 4-5 క్వశ్చన్లు చేయగలిగారు ఇవన్నీ. కిగాల్ ఈ సైట్స్ అంటే తను ఇచ్చిన క్వశ్చన్ పేపర్ అయితే ఆప్షన్స్ అయితే రాసేసుకోండి. ఫనా అండ్ ఫ్లోరా ఈజ్ ఈక్వల్ టు సైట్స్. రాసుకోండి, ఏముంది రాసుకోండి. ఎక్స్ప్లెనేషన్ మేడం షీ విల్ టేక్ ఓవర్. సల్ఫర్ డైఆక్సైడ్ అనేది గ్రీన్ హౌస్ కరెంట్ అండి. అది కాదు, సల్ఫర్ డైఆక్సైడ్ అనేది ఆన్సర్. బర్ంట్ ల్యాండ్ రిపోర్ట్. ఎన్పిపి ఎక్కడ ఎక్కువ ఉంటుంది? ఇక్కడ నుంచి రండి. నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఎక్కడ ఎక్కువ ఉంటుంది? ట్రాపికల్ రైన్ ఫారెస్ట్ లో. అర్థమైందా? ఓకే ఓకే. మీకు సరేనండి, మీ మేడం చెప్తారు. 140 వరకు మేడం చెప్తారు. షీస్ గోనా టేక్ కేర్ ఆఫ్ దట్. సైంటిఫిక్ నేమ్ ఆఫ్ టీక్. టేక్ కి సైంటిఫిక్ నేమ్ ఏంటండి? టెక్టోనా గ్రాండ్. టెక్టోనా గ్రాండ్. శాండిల్ వుడ్ కి శాంటలం ఆల్బా. శాంటలం ఆల్బా. శాంటలినస్. టెరోకార్పస్ శాంటలినస్. సాల్ అనేది టెరోకార్పస్ మార్సుపియం. ఓకేనా? ఫిలాంథస్ అంబ్లికా ఈజ్ నథింగ్ బట్ ఇండియన్ గోసిబర్గ్, ఆమ్లా. ఇండియన్ లెబర్నమ్ అండ్ అమలాంతస్. అమలాంతస్ అంటే ఏంటిది? కేశా ఫిస్టులా. బట్టి కొట్టున్నారా సైంటిఫిక్ నేమ్స్? జామున్ ఇస్ సైజోజియం క్యూమిని. సాల్ ఏంటండి? సాల్ సేమ్ అదే. మెలైనా ఇది జీ సైలెంట్ ఇక్కడ. అర్బోరా. అర్బోరా అదనమాట. ఇండియన్ కైనోట్రీ పిజా సాల్. ఇప్పుడే చెప్పా. దీన్ని ఇండియన్ కైనోట్రీ అనొచ్చు లేదా బీజా సాల్ అనొచ్చు. సాల్ కి రెప్లికెంట్ అనమాట. ఏంది? మార్సుపియం. చీడు పైన రాక్సిబర్గ్. అదే బ్లూ పైన వాల్చీనియా. సూపర్. సో అదనమాట. ఈ విధంగా మీరు పేపర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ బిట్లు కూడా ఏం లేవు, ఇవి కూడా చాలా ఈజీ. ఇక్కడ ఏముంటది? బేసాలు, హజార్డస్. బట్ తను చెప్పారు కాబట్టి, తను ఇచ్చారు కాబట్టి క్వశ్చన్ పేపర్ షీ విల్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ అనమాట. ఓకేనా? ఏదైనా కష్టం కనిపిస్తుందా ఈ ఎన్విరాన్మెంట్ లో? లైక్ ఎనీథింగ్ చాలా ఈజీగా ఇచ్చింది మేడం. అసలు ఏంటి ఇది ఒక్కటి సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ సింక్ అంటే ఏంటి, తీసుకోవడం కార్బన్ ని ఇంటేక్ ఎక్కడ ఉంటే అక్కడ ఆన్సర్ అనమాట. ట్రాపికల్, బయోమాగ్నిఫికేషన్ అంటే టాక్సిసిటీ పెంచడం, ఇక్కడ ఇన్వర్ట్ ఏంటి, ఎకోసిస్టమ్స్. ఓకే ఫైన్.
సో హౌ అబౌట్ పేపర్ ఎలా ఉంది? లాస్ట్ లో ఈజీగా ఉంది సార్ అంటారా? నేనే చెప్పాను సార్ అని నాకు చాలా వరకు పోయినాయి బిట్లు. చాలా మార్క్స్ పోయాయా? అంటే ఎక్స్పెక్టెడ్ కొన్ని డౌట్లు ఉన్నాయి, పోయినాయి. సో వాట్ వాస్ ద ఎక్స్పెక్టెడ్ మార్క్ ఆఫ్ యూ? 118. ఓకే ఫైన్. అంటే 100 పైన ఉంటే యు ఆర్ సో గుడ్. అండ్ కొద్దిగా రివిజన్ అవసరం మేడం మీకు. చాలా వరకు అది మర్చిపోయింది సార్ అన్ని ఆల్మోస్ట్ ఆల్. ఓకే ఫైన్. శ్రీనివాస్. ఓకే మోహన్ కుమార్ గారు. శ్రీనివాస్ గారు అక్కడ హ్యాండ్ రైజ్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ ఆన్ ఇట్. ఏంటి ఎన్ని మార్క్స్ వచ్చాయి? పర్లేదు చెప్పండి. 50 ఆర్ 40, 50, 60, 80 ఎన్ని మార్క్స్ పర్లేదు. ఓపెన్ టు రైజ్ ద ఆప్షన్. ఓకే చెప్పండి. వచ్చాయి సార్. ఎన్ని వచ్చాయండి? 80 సార్. 80 నాట్ బ్యాడ్, బట్ మీరు 100+ లో ఉండాలి. అంటే కొంచెం ఇంకా ఫారెస్ట్ సెక్షన్ లో కొంచెం వీక్ సార్, నాకు ఐడియా లేదు. క్లాసులు వింటా ఒకసారి రివిజన్ చేసుకుంటున్నాను సార్. మొత్తము అర్థం అవుతున్నాయా క్లాసెస్? అర్థం అవుతున్నాయి సార్. కానీ రిటర్న్ చేసుకోవాలంటారా? అవును సార్, ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకుంటే నీట్ గా కాన్సెప్ట్ బిల్డ్ చేసుకుంటే సార్. ఓ పని చేయండి, పేపర్ పెన్ తీసుకోండి, ఆ ఎగ్జాంపుల్స్ అన్ని బట్టి కొట్టండి. ఒక పేపర్ తీసుకుని ఒక ఇవి ఉన్నాయి కదా, లైక్ ఫ్రాస్ట్ హార్డీ స్పీసెస్, లైక్ కొప్పై స్పీసెస్, వీటికి బాక్సెస్ ఇచ్చాను కదా, లైక్ యూ హావ్ టు బై ఆల్ దట్. అది ఏం చేస్తారు, అతికిచ్చేసుకోండి, ఎక్కడైనా రాసుకొని పేపర్ మీ చేత్తోనే రాసుకోండి. ప్రింట్అవుట్ తీసుకోండి, చేత్తో రాసుకొని ఒక్కొక్కటి రాసుకొని అంటించుకుంటే మీ జీవితంలో మర్చిపోరు. అది చేస్తే, ఎందుకంటే నేను మొన్న రాసిన, మేము చూసిన పేపర్లో, నెట్ పేపర్లో కూడా ఇలానే ఉంది పేపర్ తెలుసా. ఇలానే వాటర్ లాగింగ్ అంటే ఏంటి, ఇవే స్పీసెస్ ఎక్కువ ఇచ్చేసారు. సో ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ గురించి అసలు అడగడం లేదు, టు బి ఫ్రాంక్. ఏంటో మరి అది రీజన్ అనేది నాకు అర్థం కావడం లేదు. బట్ 80 మార్క్స్ ఇస్ గుడ్ అమ్మా, నైస్. మీకు ఏమన్నా హెల్ప్ కావాలన్నా, లేక ఏమైనా క్వైరీస్ ఉన్నా నువ్వు డైరెక్ట్ గా నన్ను కాంటాక్ట్ అవ్వు. ఆల్ ద బెస్ట్. షేక్ అబ్బాయి పేరేంది? జావీద్, ఆ ఫేవరెట్ స్టూడెంట్ ఆఫ్ మెనీ. హ్యాండ్ రైజ్ ఆప్షన్ ఉంటుందమ్మా అక్కడ, రైట్. చెప్పండి, ఎలా అనిపించింది పేపర్? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్. చెప్పండి. పర్లేదు సార్, నో మోర్ ఫార్మాలిటీస్, పర్లేదు చెప్పండి. ఎలా వచ్చాయి మార్క్స్? 70 సార్. 70 నేను ఎక్స్పెక్టెడ్ కాదు కదా. ర్యాండమ్ గా చేశాను సార్, అంతే ప్రిపేర్ అవ్వలేదు. ఓకే చేశాను. అంటే ఇప్పుడు కొద్దిగా గుర్తుపెట్టుకోవాలంటావా? ఖచ్చితంగా సార్, ఇంకోసారి రివిజన్ చేయాలా? చాలా అవసరం రివిజన్. మోహన్ కుమారి గారు కూడా కొంత కన్ఫ్యూజ్ అయ్యారంటే మీరు కొద్దిగా గట్టిగా చూసుకోవాలని. ఓకే ఓకే సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. అండ్ అలానే మీరు కీప్ ఆన్ స్టడీయింగ్. ఈ నోటిఫికేషన్ ఈ గందరగోళాలు ఇవన్నీ వదిలేసేయండి. ఇంకేదైనా అదర్ స్టేట్ లో నోటిఫికేషన్ వచ్చినా కూడా ఐ విల్ ఇన్ఫార్మ్ యూ. అవి మనం అందరం రాసుకోవచ్చు, నో ఇష్యూ. సెంట్రల్ జాబ్స్ అవి. సో యు ఆర్ ఆల్ ఎలిజిబుల్ టు గో ఫర్ దట్. ఆల్ ద బెస్ట్. అండ్ ఫర్ మోర్ యూ హ్యావ్ టు కీప్ ఆన్ స్టడీయింగ్. సిల్వికల్చర్ కొద్దిగా పేపర్ ఇలానే ఉంటుంది, బై హార్టింగ్ వైపే ఉంటుంది. కొంత నాలెడ్జ్, కొంత టర్మ్స్, ఎక్కువ టైమ్స్ రివిజన్ కావాలా. ఇది ఇంతకు మించిన ఆయుధమే లేదు. సిల్వికల్చర్ వచ్చినోడికి, ప్యాంట్ బాటనీ వచ్చినోడికి, అగ్రో ఫారెస్ట్రీ, జేఎఫ్ఎంసీ వచ్చినోడికి, వాడు ఎన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ అడిగినా వాడు లాజిక్ గా ఆలోచించి పెట్టేస్తాడు, రైట్. మిగిలిన వాళ్ళు ఇబ్బంది పడిపోతుంటారు. మిగిలిన వాళ్ళు అనుకుంటారు బాటనీ వీళ్ళు చదివేసి అబ్బా పేపర్ చాలా ఈజీ, మేము చించేసాం పొడిచేసాం అంటారు. ఇక్కడ ఇదంతా కోర్ ఫారెస్ట్రీ మొత్తం పోతుంది. సో కోర్ ఫారెస్ట్రీ విల్ ఆల్వేస్ గెట్ 100 మార్క్స్ అనమాట. 100 మార్కుల నుంచి 110 మార్కుల వరకు అదే ఉంటుంది. మిగిలిన 20-30 చూడగానే పెట్టగలిగిన చదువు, దానికి చదవాల్సిన అవసరం కూడా ఏం లేదు. బట్ 70 మార్క్స్ నీకు జావేద్ మళ్ళీ తక్కువ. నీ క్యాపబిలిటీకి 100 పైన ఉండాలి నువ్వు. ఓకేనా? ఓకే సార్. ఆల్ ద బెస్ట్, టేక్ కేర్. ఓకే, సీ యూ నెక్స్ట్ సెషన్.